ఒక మాట చదువుకుందాం. మనం ధ్యానం చేస్తున్న ప్రకటన పుస్తకం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. జాగ్రత్తగా ఆ మాటను గమనించండి. గడిచిన వారంలో స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం గురించి మనం ధ్యానం చేశాం. నాతో కొంతమంది చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, ఆరాధన అయిపోయేంత వరకు ఆ సింహాసనం ఎదురుగా, ఆ సముద్రం ఎదురుగా మేము నిలబడి ఇక సముద్రాన్ని ఎట్ట దాటాలి అని మీరు చెప్తా ఉంటే మా గుండెల్లో భయం వేసిందయ్యా. ఎలాగైనా ఆ సముద్రాన్ని దాటే అనుభవం మాకు కావాలయ్యా అని చెప్పినప్పుడు నా మట్టుకు నేను చాలా సంతోషపడ్డా. అంటే దేవుని మాటలు మీకు అర్థమవుతున్నాయని నాకు అర్థమైంది. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అది కూడా నాకు తెలియచేయండి. ఎందుకంటే నా టాలెంట్ చూపించడానికి వేదిక కాదు ఇది, లేకపోతే నాకున్న కృపావరాలను పంచుకునే వేదిక కాదు. కానీ మంచి శిల్పకారుని వలె మిమ్మల్ని ఆయన పోలికలోకి చెక్కి ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళాలని ఏర్పాటు చేసిన వేదిక ఇది. కాబట్టి ఏ విధము చేతనైనా సమస్త విధములైన జ్ఞానము చేత మీకు బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. మొదటగా పరలోకంలోకి వెళ్ళిన వెంటనే యోహానుకు కనబడుతున్న ప్రతిదీ ఒక అద్భుతం, ఒక వింత. భూమి మీద ఎక్కడ ఏ మనుషుడు, ఏ చిత్రకారుడు, ఏ కవి ఊహకు అందనంత గొప్ప విషయాలు యోహాను చూసి గ్రంథస్థం చేశాడు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన సంగతో చూడండి. ఈ ప్రపంచంలో దేవుళ్ళుగా పిలువబడుతూ, దైవములుగా కొనియాడబడుతూ వారికంటూ కొన్ని మత గ్రంథాలు ఉన్నాయి. కానీ ఏ గ్రంథములో, ఏ దేశములో, ఏ ఖండములో ఏ దేవుని గురించి, ఏ రాజ్య ప్రత్యక్షత అందని ఒక గొప్ప ఘనత మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అంత గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. అది ఉండటం మాత్రమే కాదు, ఆ ఉన్న విషయాలను ధ్యానించే కృప దయచేశాడు దేవుడు. కొందరైతే దైవజనులు ఫోన్ చేశారు మన వాక్యాలు విని, ఏది స్ఫటికం వంటి సముద్రం వాక్యం విని, అయ్యా, మా జీవితంలో ఆ సముద్రాన్ని అలా వివరించాలన్న ఊహ కూడా రాలేదయ్యా. నాకు చాలా సంతోషం అనిపించింది. దేవానికి స్తోత్రం అయ్యా. ఇంతవరకు మా బ్రతుకు దినముల్లో ఎన్నోసార్లు చదివాం, కానీ అసలు ఏంటది, ఎందుకుంది ఆయన కాళ్ళ ముందు, ఆ ప్రశ్న కూడా రాలేదు. ఒకవేళ ప్రశ్న వచ్చినా దాని సమాధానం మాకు అందలేదయ్యా. నా మట్టుకు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో నాకు బహుగా అర్థమైంది. అలాంటి ఒక అద్భుతమైన దర్శన గ్రంథం ప్రకటన గ్రంథం. ఆ మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, వదిలిపెట్టకూడదు. ఎవరికి దొరకని భాగ్యం మనకు దొరుకుతున్నప్పుడు చెలరేగిపోవాలి యేసునామములో. ఓ గొప్ప వెండి బంగారాలు, వజ్ర వైడూర్యాలు, రత్నాలు, రాసులు, మాణిక్యములు నిండిన ఒక గుహలో మనం పడితే 10 నిమిషాలు నువ్వు బయటికి వెళ్ళాలంటే ఎట్లా ఏరుకుంటావు? ఏరుకుంటావు? టమాటాలు ఏరుకుంటారే, ఇది కాదు, ఇది కాదు. వంకాయలు ఏరుకుంటారు, ఇది కాదే, ఇది బెండకాయ, ఇది అట్ట ఏరుకుంటావా? ఎదుర్కొంటావు, హత్తుకుంటావు, నీకు దొరికిన కాడికి హత్తుకుంటావు. ఆ విధముగా దేవుని మర్మాలు హత్తుకోవాలి వేస్తున్నాము. కాబట్టి జాగ్రత్తగా వినండి. అక్కడ ఒక వింతైన అనుభవం చెప్తున్నారు, అపశృతి వినబడుతుంది. ఒకసారి మీ ఫోన్లో, అమ్మ దయచేసి క్షమించండి అమ్మా, మందిరంలో ఫోన్ మాట్లాడే ఆ పరిస్థితి ఎప్పటికీ రాని మాకండి. మనతో మాట్లాడేది సర్వలోక రాజు, ఆయనకి ఎదురు తిరిగి మాట్లాడడం మంచిది కాదు. అపశృతి వినబడినాయి మాకు. ఎందుకంటే వెనకాల వచ్చే వాళ్ళు కూడా అది ఒక మాదిరి. ఎవరైనా మర్చిపోతే మ్యాక్సిమం మర్చిపోయేస్తారులే, అది సైలెన్స్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయాన్ని దేవుడు అక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మరియు ఆ సింహాసనము ఎదుట ఉండెను. ఆ సింహాసనానికి మధ్య, జాగ్రత్తగా ఆ మాటలు గమనించండి. సింహాసనానికి మధ్య, సింహాసనానికి చుట్టూ,
సింహాసనానికి ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము కలిగినది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూ రెక్కల లోపట కన్నులతో నిండి ఉన్నాయి. కన్నులతో నిండి ఉన్న ఆ జీవులు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో, అంటే నిన్న, నేడు, రేపు, రాబోయే దినములలో ఉండే సర్వాధికారియు, దేవుడైన ప్రభు అయిన దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని మానక అలసిపోవట్ల, ఆగిపోవట్ల, మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అని కీర్తించుచూ ఉండగా 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగ యుగాలు జీవిస్తున్న వాడికి నమస్కారం అని, దేవా మా ప్రభువా అని, నువ్వే సమస్తము సృష్టించావని, నీ ఉద్దేశాలను బట్టే ఇంకా అవి ఉన్నాయని, నీవు స్తుతించడానికి, పూజించడానికి, ఆరాధించడానికి, మహిమపడడానికి నువ్వు అర్హుడవని చెప్పి వారి కిరీటములను ఆ సింహాసనముల ఎదుట పడవేసిరి. ఆమెన్. మీ తలలు పైకెత్తండి. యోహాను పరలోకంలోకి వెళ్ళగానే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నాడు. కొంచెం బేస్ పెట్టిన ఆయన, ఈ బాక్స్ సౌండ్ పెట్టబట్ట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం వాల్యూమ్ రేది ఈ పక్క చివరిది, అదే కదా. దేవునికి స్తోత్రం. చాలా బాగుంది. ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలిచాడు. యోహాను పైకి వెళ్ళాడు. ఇక వెళ్ళిన దగ్గర నుంచి ఆ విచిత్రమైన క్రొత్త అనుభవాన్ని చూసి యోహాను ఆశ్చర్యపడుతున్నాడు. దేవుడు చెప్పాడు, యోహాను నువ్వు ఏం చూస్తున్నావో దానిని మొత్తాన్ని రాసేయి, టకటక రాసేసుకుంటున్నాడు. ఆయన చూసింది చూసినట్టుగా రాస్తున్నాడు. ఆయన ఏం చూశాడో ఆ చూసిన దాని వెనకాల ఉన్న మర్మమేంటో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అంటే పరలోకంలో ఉన్నది ఏది కూడా అసంపూర్ణంగా ఉండదు. మొట్టమొదటి మాట మీరు గమనించాలి ఏంటంటే, పరలోకంలో ఉండేది ఏది కూడా అసంపూర్ణంగా ఉండదు. కొంచెం పండి కొంచెం పండని, కొంచెం భక్తి చేసి కొంచెం భక్తి చేయని, కొంచెం పరిశుద్ధంగా ఉండి కొంచెం పరిశుద్ధంగా ఉండని, కొద్ది రోజులు చర్చిలో, కొద్ది రోజులు లోకంలో, కొద్ది రోజులు భక్తిలో, కొద్ది రోజులు భక్తిహీనతలో, నచ్చినప్పుడు దేవుడు, నచ్చనప్పుడు లోకం అని, అలాంటి అనుభవాలు పరలోకంలో లేవు. ఏమున్నా పరలోకంలో క్వాలిటీ, స్వచ్ఛమైనవి, సంపూర్ణమైనవి, పరిపూర్ణమైనవి కనబడతాయి. అనుభవాలు చెప్పుకుంటూ వచ్చాను. సింహాసనం మీద ఉన్న దేవుడు, ఆ దేవుని ఎదుట ఆ 24 పెద్దలు, వీళ్ళందరూ ఎవరో మీకు చెప్పా, దేవుడు తన మొట్టమొదటి కుటుంబంలో భాగంగా చేసిన వారే 24 పెద్దలు, దూతలు. ఇవన్నీ వీటిలో ఇంకొక స్పెషలైజేషన్ కనపడుతుంది మనకు అక్కడ. ఎవరోళ్ళు? 4 జీవులు. అక్కడే మనకు సమాధానం ఉంది. 4 దేవదూతలని చెప్పలా, 4 జీవులు. ఏంట్రా ఈ జీవులకున్న ప్రత్యేకత ఏంటి స్పెషల్ అంటే, ఆ వర్ణన చూడండి ఎంత అద్భుతంగా చేస్తున్నాడో. ఒక జీవి సింహం వంటిది, కానీ సింహానికి రెక్కలు ఉన్నాయి. దాని కాళ్ళు ఇత్తడితో నలగగొట్టబడిన మెరుస్తున్న పాదాలంట, దూడ వంటి పాదాలు. సింహానికి దూడ లాంటి పాదాలు,
రెక్కలున్నాయి, సింహంలాగుంది ఒక జీవి. రెండవ జీవి దూడ వంటిది, అంటే ఎద్దు ముఖం, దానికి రెక్కలున్నాయి, కాళ్ళు అలాగే ఉన్నాయి. మూడవది మనుష్యుని ముఖం వంటిది, అంటే మనిషికి రెక్కలున్నాయి, పాదాలు మాత్రం దూడలాగే గుర్రంలాగే ఉన్నాయి. నాలుగవది పక్షిరాజు, ముఖమేమో పక్షిరాజే, రెక్కలున్నాయి, కానీ కాళ్ళు మాత్రం దూడ వంటివి. ఈ అనుభవం ఇంకెవరికైనా ఉందా? ఇంకెవరైనా చూశారా ఈ పరలోకంలో? యోహాను ఒక్కడే చూశాడా? ఇంకెవరికి కనబడవంటే కనబడ్డాయి, కనబడతాయి. నీకు దమ్ముంటే అలాంటి పరిశుద్ధత, అలాంటి ప్రార్థనలోకి రా. హల్లెలూయా. నాకు రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఈ ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు నాలో ఒక అంతరంగ పురుషుడు పరితపించిపోతున్న అనుభవం ఏంటంటే, ప్రభు చిత్తమైతే స్వల్ప కాలంలోనే 7 గంటలు తలుపులు వేసుకొని ప్రార్థనలోనే ఉండాలనిపిస్తుంది సంపూర్ణంగా ప్రతిరోజు. అలాంటి దినము వచ్చునుగాక. వెళ్తా, ఖచ్చితంగా వెళ్ళిపోతా. ఆయన పాదాల కంటే ఇంకా ఆశీర్వాదం వేరే లేదు. ఉంది. ఎవరికి ఉందంటే ఆ అడ్రస్ చెప్తాను మీకు. ఇంకొక ఆయన కూడా చూశాడు. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని విషయాలు మీకు అక్కడ కొన్ని కనపడినాయి, ఇంకొన్ని వేరే చోట ఉన్నాయి. కానీ అక్కడ మీరు గమనించాల్సిన కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకెళ్తా. మొదటిది, సింహాసనము మధ్యలో ఉన్నవి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ 4 జీవుల మీద సింహాసనం ఉంది. ఈ కుర్చీ ఎక్కడుంది? సింహాసనం ఎక్కడుంది? 4 జీవుల మధ్య. భూతకాలం అంటే జరిగిపోయిన కాలం, వర్తమాన కాలం అంటే జరుగుతున్న కాలం, భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం. ఎన్ని సంవత్సరాలు ఎవరైనా చెప్పగలరా? మనిషి దృష్టికి అందింది ఇప్పటికీ ఈ తరం ప్రజలకి 2024 క్యాలెండర్లు వచ్చాయి. 24వ సంవత్సరం క్యాలెండర్. అంతకుముందు 4000 సంవత్సరాలు ఉందయ్యా. ఎట చెప్పగలవు? బైబుల్ని ఆధారం చేసుకొని ఆదాం పిల్లలు వాళ్ళ వంశావళి చూసి ఒక్కొక్కరి జీవితకాలం ఎన్ని సంవత్సరాలు కదా అని లెక్కేసి మొత్తానికి ఇప్పటికీ 6000 సంవత్సరాలు అయిందయ్యా అని చెప్పారు. 6000 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరానికి 6000 సంవత్సరాలు అయిపోయింది. ఈ 7వ సంవత్సరం ప్రారంభమవుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అంతకుముందు అంటే సైంటిస్టులకు అర్థం కాక కోట్ల సంవత్సరాలు అయింది అంటున్నారు. అంతకుముందు ఏమున్నాయి? ఎలా లెక్క కట్టగలరు? ఎలా పరీక్షించగలరు? ఇప్పుడంటే దేవుడు చెప్పాడు కాబట్టి, ఆధారం ఉంది కాబట్టి గమనించగలిగారు. అంతకుముందు కానీ ఎన్ని యుగాల నుంచి మోస్తున్నాయో ఆ సింహాసనాన్ని ఆ దూతలు, ఆ 4 దూతలు. ఆ 4 దూతలు మోయటమే కాదు, చూడండి, 4 దూతలు 4 దిక్కులకు ఉన్నాయి. ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర 4 దిక్కులకు దూతలు ఉన్నాయి. ఆ దూతలకి ముందు వెనక, రెక్కల లోపల రెక్కల బయట అన్ని కన్నులతో నిండిపోయినాయి అంట. అర్థమవుతుందా? మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2. ఆయనకి ఎవరికో 3 ఉంటాయి అంట. మరి మనకు 2 కళ్ళు ఉన్నాయి, దేవునికి 2 కళ్ళే ఉన్నాయి, 24 పెద్దలకి 2 కళ్ళే ఉన్నాయి, దేవదూతలకి 2 కళ్ళే ఉన్నాయి. కానీ ఈ 4 జీవులకే ముందు వైపు, వెనక వైపు, రెక్కల లోపట, బయట అంత కళ్ళే. ఇన్ని కన్నులు పెట్టుకొని 4 దిక్కులకి 4 ముఖాలు పెట్టుకొని ఉన్నాయి. ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమరకి ఆయన సింహాసనాన్ని మోస్తానే ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే, 4 దిక్కులు అంటే ఈ భూమికి, ఈ విశ్వానికి దిక్కులు 4. అర్థమవుతుందా? దిక్కులు 4. ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర. ఏ దేశం వెళ్ళినా, ఏ గ్రహం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా 4 దిక్కులే. అంటే ఈ విశ్వమంతటికి దిక్కు 4 గనక దేవుడు కూడా 4 దిక్కులకు దేవుడై ఉన్నాడు. అది చెప్పడానికే తన సింహాసనాన్ని 4 వైపులకు ఉంచాడు. ఆ వర్ణన చూడండి. ఆ సింహాసనం ఆ 4 జీవుల మధ్యలో ఉన్నాయి. అది ఎటు వెళ్ళునో దానికి తెలియదు. అంటే దానికి ముందేదో వెనకేదో తెలియదు. ఇప్పుడు ఈ పక్షిరాజు ముఖం తూర్పు వైపు ఉందనుకో, నేనే ముందు అన్నదనుకో, ఆ పక్క దాంట్లో నోరు మూయరా, నేను ఇటున్నా, నాకు ముందు అంటది. ఈ పక్క దాంట్లో నువ్వు నోరు మూసుకో, నేను ఇటు పక్కకున్నా, నాకు ముందు, నువ్వు నా వెనకాల ఉన్నావంట. ఈ పక్క దాంట్లో నువ్వు నోరు మూసుకో, నేను ముందున్నా, నువ్వు నా వెనకాల ఉన్నావంట. అంటే ఎవరు వెనక ఎవరు ముందు అనేది ఎవరికి తెలియదు. సింహాసనం మీద ఉంది, వారికి పైగా సింహాసనం ఉంది. ఆ సింహాసనానికి క్రింద చక్రాలు ఉన్నాయంట. ఆ చక్రాలు ఒకదానికి ఒకటి మిళితమై ఉన్నాయంట.
ఈ ఊహ నీకు అందదు, ఈ అద్భుతం నీకు దొరకదు. చక్రము ఒకదానికొకటి మెలికేస్తే ఎట్లా దొరలాలి? ఒకే చక్రానికి 2 జీవులను కడితే, 2 బండ్లు కడితే ఎటువైపు వెళ్ళాలి ఆ బండి? ఏది ముందు ఏది వెనక? ఒక చక్రానికి 4 కడితే ఎటు వెళ్ళాలి? అలాంటి ఒక అద్భుతమైన ఒక ప్రణాళిక అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. అంటే ఏదో ఒక మర్మం సంఘానికి దేవుడు తెలియజేయాలనే అది చూపించాడు, ఆ దర్శనం చూపించాడు. లేకపోతే చూపించాడు, ఊరికే ఇంకా మన కంటికి కనబడని, మన హృదయానికి గోచరం కానీ, అర్థం కానీ, బైబిల్లో ప్రస్తావించబడని చాలా విషయాలు పరలోకంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు కనబడుతున్న ఈ దర్శనంలో ఒకదానికొకటి మిళితమై ఎందుకు కనబడుతున్నాయి అంటే, ఈ 4 జీవులు 4 దిక్కులకు సాదృశ్యం, ఈ 4 జీవులు 4 సువార్తలకు సాదృశ్యం, ఈ 4 జీవులు విశ్వమంతటికీ సాదృశ్యమై ఉన్నాయి. ఆమేన్. అందుకే బైబిల్లో 4 సువార్తలే ఉన్నాయి. ఎందుకో తెలుసా? 4 దిక్కులు కాబట్టి ప్రతి దిక్కుకు ఒక సువార్త వెళ్ళిపోవాలి యేసునామములో. ఏ దిక్కుకు ఏ సువార్త అయినా అలాని వెనక ముందు అక్కడ రాయబడలా, ఎవరు ముందు ఎవరు వెనక రాయబడలా. 4 దిక్కులకు 4 సువార్తలు వెళ్ళిపోవాలి. భూమికి ఉన్నట్టుగా విశ్వమంతటికి ఆ దిక్కు ఆయనే కాబట్టి వెళ్ళిపోవాలి. అది చెప్తున్నాడు అన్నమాట. ఈ సంగతులు మనకి ఎక్కడ కనపడతాయంటే, హెస్కేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం నుంచి రాయబడి ఉంది. ఆయన తీస్తాడు, మీరందరూ నా వైపు చూడండి. హలో, మీరందరూ నా వైపు చూడండి. కెరూబులు, సెరాపులు, దేవుడు సృష్టించిన ఆ దూతలు. అమ్మా, దేవుడు రంభ ఊర్వశి మేనకలను తయారు చేయలా. అదే వ్యభిచార కొంప కాదు, అది పరిశుద్ధమైన పట్టణం. అక్కడ శరీర కోరికలు ఉండవు. అలా ఉన్నోళ్ళు అక్కడ ఉండరు. జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం. దేవుడు సృష్టించిన ఆ సృష్టిలో దూతల్ని 2 భాగాలుగా చేశాడు. మొదటిది కెరూబులు. కెరూబులకి 2 రెక్కలు ఉంటాయి, 2 రెక్కలు. సెరాపులకి 6 రెక్కలు ఉంటాయి, 6 రెక్కలు. ఈ దూతలలో 2 భాగాలు, కెరూబులు, సెరాపులు. కెరూబులకి 2 రెక్కలు ఉంటాయి, సెరాపులకు 6 రెక్కలు ఉంటాయి. ఇప్పుడు చదువుదాం 10వ వచనం. పదమూడవ వచనం చదువు. ఆ జీవుల రూపముల మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు, అగ్ని జీవుల మధ్య, ఆ అగ్ని జీవుల మధ్య ఇటు అటు వ్యాపించును. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను, అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. ఆ 4 జీవుల ముఖముల పక్కన చక్రము వంటిది నాకు కనబడెను. సరే, 20వ వచనం చదువుదాం. ఆత్మ ఎక్కడికి పోవునో. చాలండి, నేను ఈరోజు కొంచెం త్వరగా ముగిస్తా. అక్కడ రాయబడిన మాట చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యంలో మేడ గది మీద వారందరూ ఏకంగా కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదికి దిగి వస్తాడు. ఎలా దిగి వచ్చాడు? మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడారండి. వారందరూ కనిపెడుతున్నారు దేవుని కొరకు. దేవుడు రావాలి, దేవుడు మన మధ్యలోకి రావాలి, దేవుడు మన మీదకి రావాలి, దేవుడు మనలోకి రావాలి, ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఉంటున్నారు. 120 మంది మేడగది మీదకి వెళ్ళిపోయి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా బలమైన గాలి వీయగా
ఆ గాలిలో అగ్ని నాలుకలుగా విభాగించబడినట్టు, అగ్ని నాలుకలుగా విభాగించబడినట్టుగా పావురం వలె రయ్యమనొచ్చి వారి మీద వాలిందంట. ఎప్పుడైతే వారి మధ్యలోకి అగ్ని దిగిందో వారు తగలబడలేదు కానీ, వారు కాలిపోలేదు కానీ అన్య భాషలతో మాట్లాడుతున్నారంట. వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడుతున్నారంట. అంటే దేవుడు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు ఎవరు? అందుకని నిప్పుకాడి పోయి దండం పెట్టమని కాదు. ఇప్పుడు ఈ సర్వలోకానికి తెలియని మర్మం ఏంటంటే దేవుడు వీచే గాలి, అందుకని గాలి దేవుడు. దేవుడు రగులుతున్న అగ్ని, అందుకని అగ్ని దేవుడు. ఈ సృష్టిలో దేవుడు ఎలా కనపడ్డాడో, కనబరుచుకున్నాడో దానిని దేవుడు అనుకున్నాడు. కానీ ఆయన కనబరుచుకున్న విధానం అది. శతకోటి సూర్యుల తేజస్సుతో సమానమైన దేవుడి ముఖ కాంతి ఆ జీవుల మధ్య వెలుగుతుందంట. ఆ జీవుల మధ్య అగ్ని కోరలు బయటకు వస్తున్నాయంట. ఆ అగ్ని కోరలు బయటకు వస్తున్నప్పుడు ఆ జీవులంట అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఊగుతున్నాయి. ఆ ఊగుతున్నప్పుడు ఆ మధ్యలో నుంచి అగ్ని రవ్వలు బయటకు వస్తున్నాయి, అగ్ని కెరటాలు బయటకు వస్తున్నాయి కదులుతుంటే. అంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో, దేవుడు ఎంత రగులుతున్న కోటి సూర్యుల కాంతు మయమై ఉన్నాడో ఆ దర్శనములో యోహాను చూస్తున్నాడు, ఎహెజ్కేలు చూస్తున్నాడు. ఆ 4 జీవుల మధ్య దేవుడు రగులుతున్న అగ్నిలాగా కనపడుతున్నాడు. నేనంట అంత పెద్ద అగ్ని కెరటాన్ని ఈ 4 జీవులు మోస్తున్నాయంటే ఈ జీవులు ఎంత పరిశుద్ధమైనయో. చప్పట్లు కొట్టకూడదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరు? సామ్యుయేల్. మన దేశంలో అది 1886 సంవత్సరం అనుకుంటా సువార్త స్వస్థత సభలు ఏర్పాటు చేస్తే ఏలూరులో విస్తారమైన జనం వచ్చారు. గొడవల పండుగ వచ్చినట్టు దైవజనుడు వాక్య పరిచయం చేయడానికి. అప్పుడు ఈ టెక్నాలజీ, మైకు ఇది అంత లేదు. ఈ ప్యాంటు, ఈ కోటు, ఈ సొక్కాలు లేవు. ఇట్లాంటి జుబ్బా వేసుకొని పంచె కట్టుకొని బైబిల్ సంకలో పెట్టుకొని వస్తున్నాడంట. ఆయన జనముల మధ్యలో నుంచి వస్తుంటే ఆ పంచె తగిలి ఆ పక్కన దారిలో కూర్చున్న విశ్వాసులు ఎగిరి పడుతున్నారంట. ఆ పక్క ఒకడు ఈ పక్క ఒకడు ఎగిరి పడుతున్నాడంట. ఏం అభిషేకం అబ్బా! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క సాధారణమైన ఒక మనిషి అభిషేకాన్నే ఒక మనిషి తట్టుకోలేకపోతే, మీరు యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేయండి, పాస్టర్ చీర్స్, అమెరికాలో ఉంటాడు ఆయన. ఆయనకున్న అభిషేకం అంటే షాడో అనైంటింగ్ అంటారు. షాడో అనైంటింగ్, నీడ పడితే అభిషేకం. దైవజనుడు నీడ అలా పడితే అక్కడ ఎవరున్నారో వారి మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చేస్తుంది. అభిషేకాన్ని తట్టుకోలేక కింద పడిపోతాం. ఈ అభిషేకం ఇంకా చెప్పాలంటే, ఒకసారి దైవజనులు బెన్నీహిన్ గారు ఆయన పుస్తకంలో రాయబడిన పరిశుద్ధాత్మ అభిషేకము అన్న పుస్తకాన్ని నేను చదివినప్పుడు ఆ మాట నన్ను ఎంతో బలపరిచింది, ఎంతో ధైర్యపరిచింది. దాంట్లో రాయబడిన మాట ఏంటంటే, గతంలో పాత మందిరంలో ఉన్నప్పుడు మీకు ఒకసారి చెప్పా. ఆయన ఒక ప్రాంతంలో మీటింగ్కి వెళ్తున్నాడు, ప్రార్థన చేసుకోవడానికి రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మగారు హాల్లో చీపురుతో ఊడుస్తుంది. వాళ్ళ అమ్మగారు దైవజనుడి తల్లి చీపురుతో ఊడుస్తుంది. ఆయన ప్రార్థన చేసుకొని ఆత్మతో నింపబడి ఒక్కసారిగా డోరు తీస్తే, డోరు తీయగానే చీపురు పట్టుకున్న వాళ్ళ అమ్మగారు ఎగిరి గోడకెళ్ళి తగిలిందంట. ఈయనే పరిగెత్తుకుంటే లేపాడు. ఏంటి మమ్మీ అలా పడిపోయావంటే ఆమె చెప్పిన సాక్ష్యం, అయ్యా నువ్వు డోర్ తీయగానే ఏదో ఒక కరెంట్ షాక్ లాగా నాకు కొట్టేసింది అయ్యా. ఏంది అభిషేకం? ఎక్కడి నుంచి వచ్చింది అభిషేకం? ఇదిగో ఎహెజ్కేలు దైవజనుడిని యోహాను చూస్తున్నాడే, రగులుతున్న అది కెరటం, కాగడాలాగా మండుతున్న అగ్ని. ఆ మధ్యలో ఉన్న ఆ జీవులు 4 జీవులు, ఆయన మెరుపులంట ఆ జీవుల మధ్యలో నుంచి వస్తున్నాయంట. అవి కదులుతున్నప్పుడు, ఉరుములు కదులుతున్నప్పుడు, ఆ జీవులు కదులుతున్నప్పుడు, ఇలా కదులుతున్నప్పుడు మెరుపులు, ఉరుములు, ఆయన కెరటాలు, అగ్ని కెరటాలు కనబడుతున్నాయంట. అంత గొప్ప పరిశుద్ధుడు 4 జీవుల మధ్య ఉన్నాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ 4 జీవుల గురించి ఒక 4 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తా. ఆ 4 జీవులు, మొదటగా ఆ 4 జీవులు భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, రాబోయు యుగ యుగములు నువ్వు పరిశుద్ధుడవు, నిన్ను మేము ఆరాధిస్తామని పరిశుద్ధుడు 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 3 మాటలు యెషయా చెప్తాడు. యెషయా ప్రవక్త చెప్తాడు. దూతలు ఆయన్ని పరిశుద్ధుడు 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 3 మాటలే. ఎందుకని 3 సార్లు రాయబడిందంటే నేను మీకు చెప్పా, మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు ముందు ఎవరు వెనక, ఎవరు గొప్ప ఎవరు తక్కువ మనం చెప్పగలమా? మీకు తెలియాలి. భూమి మీద దారి తప్పిపోతున్న ప్రతి నామకార్థమైన విశ్వాసకి, ప్రతి అన్యజనుడికి, తెలియని అనామకుడికి, అంబాతకుడికి మీరు చెప్పాలి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనం. అందుకే మీకు వివరించి చెప్తున్నా. 3 సార్లు ఎందుకు చెప్పారంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడు కనుక పరిశుద్ధుడు 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 అని మానక అలసిపోకుండా చెప్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అంటే మొదట దేవుడు సంపూర్ణుడు పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయనను మోస్తున్న, ఆయనను ఆరాధిస్తున్న, ఆయనను గురించి మాట్లాడుతున్న ఆ జీవులు, ఆయనకు నమస్కారం చేసే 24 పెద్దలు, ఆయన చుట్టూ వ్యాపించి కోటాను కోట్ల దూతలు అన్నీ పరిపూర్ణమై ఉన్నాయి. ఆమేన్. పరిపూర్ణము కాకపోతే ఆ అగ్నిని ఆ 4 జీవులు తట్టుకోలేవు, మాడి మసైపోతాయి. అందుకే నేను ఎందుకని ఇంత గట్టిగా చెప్తున్నానంటే, మీకు మీ తిక్క ఆలోచనలు కొంతమంది చెబుతారు. ఈ పాస్టర్లు, రాత్రి నాకు దర్శనం వచ్చింది అక్క. అవునన్నా, ఏం చేస్తున్నావు? మన ఇద్దరం పరలోకంలో పూలకే నీళ్లు పోతున్నాం. దేనికి? ఏమో శిల చెట్లు లేవా? ఆ ఏరియాకి పోలేడు. ఇంకా పూలకి ఆ తోటలో మన ఇద్దరు నీళ్ళు పోస్తాం. ఆడ మట్టి లేదు నాయన, అంత బంగారమే. ఆమె అంత మహిమ. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ సినిమా వాళ్ళు ప్రోగ్రాములు పెట్టుకొని పొగ వదులుతుంటారు స్టేజ్ మీద. కింద స్టేజ్ కనపడదు, పొగలో నడుస్తున్నట్టుగా ఉంటుంది. ఇంకా ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు పాత సినిమాల్లో ఈ ఉదాహరణ చెప్పినందుకు దేవుడు నన్ను క్షమించును కాక ఇక్కడ నిలబడి దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ పట్టుకొని తిరుగుతూ ఉన్నప్పుడు పొగలోనే నడుస్తుంటారు వాళ్ళు. కింద నేల కనపడదు, పొగలోనే తిరుగుతుంటారు. అంటే మీకు తెలియంది కాదు కదా అని చెప్పా. అది తెలియకపోతే నేను ఎందుకు చూతా, లేనిపోతే మళ్ళీ ఎత్తుకోరు మీరు. పొగలోనే అంటే మహిమలోనే మీరు అనుకున్నట్టుగా ఏదో ఒక మూల ఇస్తాడులే, అక్కడ వెనకాల పెట్టినా చాలులే, ఎట్టొకట మీ తోక పట్టుకొని, మీ కాలు పట్టుకొని, మీ చెయ్యి పట్టుకొని ఆడికి వచ్చేది. అక్కడ అడుగు పెట్టాలంటే రగులుతున్న అగ్నితో సహవాసమై ఉండాలా. ఆయన వేడికి, ఆయన ప్రకాశమానమైన వెలుగుకి సమానమైన కాంతి అనుభవం నీళ్ళు లేకపోతే నువ్వు ఓడిపోతావు, చల్లబడిపోతావు, నీరు గారిపోతావు, ఆరిపోతావు. ఇప్పుడు మన ఇంట్లో లైట్లు ఉంటాయి. బెడ్ లైట్ ఉంటుంది, 0 బల్బ్ అంటారు దాన్ని. 0 బల్బ్ అంటారు. ట్యూబ్ లైట్ ఉంటుంది. 0 బల్బ్ వేసి ట్యూబ్ లైట్ వేస్తే 0 బల్బ్ కనబడుతుందా, ట్యూబ్ లైట్ కనబడుతుందా? 0 బల్బ్ కనబడుతుందా? ఏమి ఇది లైట్ కాదా, ఇది వెలుతురు కాదా? అది ఆపి చూడు, నా రంగం ఏందో చూపిస్తా అంటది. అంటే అది ఆపితే ఇది కనపడుతుంది. కానీ పరలోకంలో ఆయన ఆపడే, ఆయన ఆగడే, ఆయన ఆరిపోడే. అది నిత్యము మండుతున్న కెరటమే. దహించు అగ్ని అయిన దేవుడు, 100,000,000 సూర్యుల తేజస్సు కంటే ఎక్కువైన మహిమ కలిగిన దేవుడు. నేను ప్రకటించే యేసు, ఆయన ఒక్క క్షణమైన ఆరడో. నిత్యము మండుతున్న కెరటం అదే. మరి నేను 0 బల్బ్ అంత ఉన్నానయ్యా, ఒక్కసారి ఆగాయా నేను కూడా వెలుగుతానంటే కనబడుతుందా? నీకు దర్శనాలు వచ్చినాయి, కుక్కలు పట్టుకున్నా, సింహాలు పట్టుకున్నా, పూలు పోతున్నా, చేపలు పడుతున్నా, ఎప్పుడు ఈ మట్టి ఆలోచనలు, మట్టి దర్శనాలు, ఇవన్నీ వదిలేయండి. పరలోకంలో వెళ్తున్నావంటే 4 జీవుల కంటే ఎక్కువ మహిమ నీకు ఉండాలా. ఎందుకు ఉండాలి? రేపొద్దున మనల్ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. చదవలేదా? ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటి? జయించువానిని
నాతో కూడా నా సింహాసనమందు. ఇప్పుడు నువ్వు ఇట్టున్నట్టుగానే వెళ్ళావనుకో, తీసుకెళ్ళి ఆడు కూర్చోబెట్టగానే మండిపోద్ది కింద. అయ్యో దింపై కాలిపోతుంది. అయ్యో సింహాసనం కావాలంటే గారా, రా కూర్చో. నేను కూర్చోలేను, అయ్యో ఈ వేడి తట్టుకోలేను. కావాలన్నావుగా, ప్రభా నీ సింహాసనం ఎలా వేసుకున్నామా, లోయ ప్రార్థన చేసావుగా, నోటికి వచ్చింది లేమని ఏది పడితే అది చేస్తావుగా. ఒక్కొక్క పాస్టర్ గారు ప్రార్థన చేయమంటే ఇంకా వాగ్దానాలన్నీ లెక్క పెడుతుంటాడు, వరుస పెట్టి అసలు ఇంకా మొత్తం బట్టి ఉంటాడు, చెప్పేస్తుంటాడు. దాని సారాంశం ఏందా, దాని మర్మం ఏంటా, దాని వెనకాల ఉద్దేశం ఏంటా, దేవుడు ఎక్కడ చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఈ వాగ్దానం ఎంతవరకు తీసుకెళ్తుంది. ఇచ్చేమగా నీకు గర్భఫలం భూమి మీదనా పరలోకంలోనా చెప్పండి ఏందండి. గర్భఫలం భూమి మీద వస్తుందా పరలోకంలో వస్తుందా కదా. దాన్ని పరలోకానికి అన్వయించవచ్చా? ఇప్పుడు చెప్పిన వాగ్దానం పరలోకానికా భూమికా? పరలోకం. ఆ 4 జీవుల అనుభవాలు చూడండి, అది నిత్యము దేవుణ్ణి మోస్తున్నాయి. యుగ యుగాల నుంచి 24 పెద్దలు చుట్టున్నారు, కోటాను కోట్ల దూతలు చుట్టున్నారు. అవన్నీ ఆయన సముఖంలో నిలబడ్డాయంట, నిలుచోనున్నాయి, మోస్తున్నాయి. కనీసం ఎప్పుడైనా ఒక్క క్షణమైనా ఇదిగో మికాయేలు గాబ్రియేలు భుజం నొప్పి పడుతుంది, ఒక్కరోజు ఎవరా అన్నయ్య అన్నట్టుగా ఆధారాలు ఉన్నాయా? మానక ఆ దేవుని సింహాసనాన్ని మోసే భాగ్యం దొరికింది. పొర్రపాటున నేను రెస్ట్లోకి వెళ్తే, పొర్రపాటున నేను చాలించుకుంటే ఇంకొకటి వెళ్ళి ఇరుక్కుంటాడే. ఏమండి, మొన్న మధ్య ఈ బ్యాంకులో టీ అందించి ఊడ్చే పోస్ట్ ఒకటి వచ్చిందంట, కాంట్రాక్ట్ బేస్లో. అర్థమైందా? ఆ వచ్చినోడికి ఆరోగ్యం బాగలేక ఉన్నోడికి అది ఖాళీ అయిందని ఒకని తీసుకెళ్ళి బాగా పరిచయం, దానికి ఎమ్మెల్యే ఎంపీ దాకా మినిస్టర్ దాకా రికమెండేషన్ చేసి దాంట్లో ఇరికిచ్చారు. ఆడంటాడు, ఒరే రారా, ఎందుకు 24 గంటల పని, మంచి పని చూసుకోరు. అది వచ్చేది ఎంత జీతం మళ్ళీ దానికి? 8,000. ఎంత? మన వాళ్ళు కూలికి పోయిన వాళ్ళు 30,000 సంపాదించుకుంటున్నారు. కూలికి వెళ్ళిన వాళ్ళు 30,000 సంపాదించుకుంటున్నారు, రోజుకి 1000 రూపాయలు చొప్పున. ఆ 8 గవర్నమెంట్ ఆఫీసులో జాబు పోతే ఎట్ట మళ్ళీ ఎవడో నిరుక్కుంటాడేమో, నేను రాను. ఏందిరా నీ తపన అంటే, ఎవడో అక్కడ రాకపోతా, నన్ను సెటిల్మెంట్ చేయకపోతాడా, నా జీతం 25,000 కాకపోతా, అయినా నీకు వచ్చేది 25,000గా, కూలిపోయినాడు 30 అవుతుంది కదరా అని జీవితకాలం ఆ బ్యాంకులోనే ముగిచ్చేశాడు జీవితం. అంతే. ఆ సీపురే, ఆ ట్రే మారలే, సీపురు మారలే, అరిగిపోతాను సీపుర్లు మారుతున్నాయి కానీ ఈడు మారట్లా, మారు మనసు రాట్లా. అంటే నేను ఎగతాళిగా చేసి మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు, కానీ ఆఫ్టర్ ఆల్ నిన్న మనోళ్ళు చిన్న మజ్జిగ బండి పెట్టుకుంటే స్వతంత్రంగా నెలకు 30,000 సంపాదించుకున్నారు పిల్లలు. చిన్న సొంత పని. మీలో చాలామంది పొలం పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, తాపి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, పొగాకు పని చేసేవాళ్ళు ఉన్నారు. స్వతంత్రంగా మీరు నెలకు 25,000 సంపాదించుకోగలుగుతారు, 20,000 పైన సంపాదించుకోగలుగుతున్నారు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ అంత చిన్న పనికి ఏదో ఒక ప్రభుత్వ ఆఫీసులో నేను చేస్తున్నానన్న చిన్న ఘనతకి మళ్ళీ ఆ ఊరు దాటితే పనికిరాదు మళ్ళీ అది. అలాంటి దానికే నువ్వు అంతగా విరగబడి అక్కడ చేస్తున్నావే, మరి సర్వలోకానికి రాజు, సర్వలోకానికి విశ్వానికి కర్త, పరిశుద్ధుడు, ఆ దేవాతి దేవుడి సింహాసనాన్ని మోసే ఆ భాగ్యాన్ని ఆ దూతలు ఎలా పోగొట్టుకుంటారండి? ఆ జీవులు ఎలా పోగొట్టుకుంటారు? అందుకే దేవుడి సృష్టిలో ఈ 4 జీవులు వెరీ 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 స్పెషల్. అందరి దూతల్లా కాదు, 24 పెద్దల్లా కాదు. వాళ్ళైనా అడుగు దూరంలో ఉండాల్సింది, అల్లంత దూరంలో ఉండాల్సింది సింహాసనాలు వేసుకొని. ఆయన మహిమకు అర్హుడని అక్కడి నుంచి సాగిలపడాల్సిందే. కానీ ఈ 4 జీవులు చాలా ప్రత్యేకమైనవండి. ఆ 4 జీవులు ఆయన సింహాసనాన్ని మోస్తున్నాయి. మొదటిది ఆ 4 జీవులు ఆయన సింహాసనాన్ని మోస్తున్నాయి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాయి. అది ఎహెజ్కేలు మొదటి గ్రంథం 12వ వచనంలో మనం చదివితే, ఎహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. అవన్నీ అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపుకు వెళ్ళుచుండనో ఆమె. మొదటిది సింహాసనాన్ని 4 జీవులే మోస్తున్నాయి, రీప్లేస్ అవ్వలేదు ఎవరు. ఎప్పటి నుంచయ్యా అంటే
ఇక ఆ శాశ్వతమైన రాజ్యం ఎప్పటి నుంచి ఉందో, ఎన్ని యుగాల నుంచి ఉందో అర్థమవుతుందా? భూమికి పుట్టుకుంది, దీనికి చావు ఉంది. భూమికి డేట్ ఆఫ్ బర్త్ అంటే ప్రారంభించబడిన దినం ఒకటి ఉంది, పునాదులు వేసిన రోజు ఒకటి ఉంది భూమికి. యోబు గ్రంథంలో ఉంటుంది, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావని. అంటే పునాది వేశాడు, స్టార్ట్ చేశాడు, కట్టాడు, ఒక రోజున ఇది కూలిపోద్ది, పడిపోద్ది. కానీ ఆ రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకు తెలీదు. శాశ్వతమైన రాజ్యం అది. ఆ రాజ్యం ప్రారంభించిన నాటి నుండి ఆ సింహాసనాన్ని ఆ 4 జీవులు బరువు అనుకోకుండా, భారం అనుకోకుండా మోస్తానే ఉన్నాయి. ఇది మొదటి ఎక్స్పీరియన్స్. రెండవ అనుభవం ఏంటంటే, ఆ సింహాసనం, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సింహాసనం మీద ఉన్న ఆ దేవాతి దేవుడు, ఆయన ఎటువైపు వెళ్తున్నాడో ఈ 4 జీవులు అటు వెళ్తున్నాయంట. అంటే ఆత్మ ఎక్కడికి పోవునో ఆ వైపుకే వెళ్తున్నాయి. నా ముఖం ఇటుంది, ఇటురా అనట్లా. నేను ఇటున్నా, నాకు ఇటు వాలుగా ఉంది, ఇటు జరుగు అనట్లా. పరిశుద్ధాత్మ నడిపింపు. మన సొంత ఆలోచనలు కాదు, మన సొంత నిర్ణయాలు కాదు, మన సొంత ఉద్దేశాలు కాదు. ఆత్మ నడిపింపు. మనలో చాలామంది నిర్ణయాలు తీసుకుంటాం. ఏ చర్చికి వెళ్ళాలి, ఎలాంటి ఉపదేశం వినాలి, ఎలాంటి భక్తి చేయాలి, మన కంఫర్ట్ ఎక్కడ ఉంటుంది, మనకి ఎక్కడ కుర్చీ వేస్తారు, మనకి ఎక్కడ సెలవు కప్పుతారు, మన పేరు ఎక్కడ మైకులో చెప్తారు, మన గురించి ఎక్కడ ఘనత పొందుతారు అని మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సొంత నిర్ణయాలు. ఆయనైతే పెద్ద దైవజనుడు, అక్కడ ఉంటే మనకు పేరు బాగుంటుంది. ఈయనైతే మంచి దైవజనుడు, ఇక్కడ ఉంటే పేరు బాగుంటుంది. ఈడైతే అమాయకుడు, మనం ఎట చెబితే అటు వింటాడు. ఇట్లాంటి ఆలోచనలు ఎన్ని చేస్తామో. విశ్వాసులుగా ఇది వాస్తవాలు. ఒకవేళ ఈ మాటలు మీరు ఎవరికైనా తగిలితే దేవుడికి స్తోత్రం, మారు మనసు పొందుదాం గాక. అంతకు తప్ప వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ నువ్వు బాధపడతావని నేను చెప్పను. బాధపడాలనే నీ హృదయంలో కుచ్చుకోవాలని చెప్తున్నా నేను. పడవబడాలి, నువ్వు మార్పు కలగాలి నీకు. నువ్వు దేవుని ఎదుటికి ఏ విధంగా ఆయన రావాలి, నా ఆశది. ఆమేన్. చాలామంది ఆత్మ నడిపింపును ఒప్పుకోరు. పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చెప్పాడు, ఇలా చేద్దాం. ఎందుకని అటు చేస్తే మనకేం లాభం అవుతుంది, అటు చేస్తే ఉపయోగం ఏముంటుంది, అటు చేస్తే అట్లా ఎందుకు ఉంటుంది. ఆత్మ నడిపింపును ఒప్పుకోరు, మధ్యలో అడ్డం పడతా ఉంటారు. కానీ 4 జీవులు అడ్డం పడలా, ఎందుకంటే అవి పరిపూర్ణమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 జీవులు బరువు దింపుకోవాలా, భారం అనుకోవాలా. సేవకుడికి ఏదైనా చేయాల్సి వస్తుందేమో, సేవకి ఏదైనా చేయాల్సి వస్తుందేమో, సంఘానికి ఏమైనా కావాల్సి వస్తుందేమో భారము అనుకోలేదండి. బాధ్యతగా నాకు సంఘంలో కొంతమంది విశ్వాసాల కుటుంబాలను చూసినప్పుడు అండి, ఎక్స్పెషల్లీ నేను చెప్పకూడదు కానీ కొంతమంది పేర్లు, ఒక్క పేరే చెబుతా. మన సంతనూతనపాడు డేవిడ్ అన్న, ఆయన రాలేదు కాబట్టి చదువుతున్నాలే. తనకున్న కుటుంబ భారం చాలా గొప్పది. భారం, బరువు, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ప్రమాదం జరిగినా, అవమానం వచ్చినా దేవుని సేవ సంఘం విషయంలో రాజీ పడ్డాడు ఆయన. ఇంతవరకు మీకు తెలియదు, ఇప్పుడే నేను చెప్తాను ఆయన గురించి. మీకు ఎవ్వరికీ తెలియదు, నాకు దేవుడికే తెలుసు. ఒకవేళ నాకు తెలియకుండా వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే నాకు తెలియదు, అది నాకు సంబంధం లేదు. నా మట్టుకైతే ఎక్కడ నాకు లోపం కనపడాలి ఆధ్యాత్మికమైన జీవితంలో, భక్తిలో, ఆ కుటుంబం. ఇలాంటి అనుభవం ఉన్న ఆశ వెనకాల ఉన్న వ్యక్తి వరకు అందరికీ వచ్చునుగాక. ఎట్లా పాస్టర్ గారు, ఎలా మీరు ఐడెంటిఫై చేశారు వాళ్ళు భారం కలిగిన వాళ్ళని, బాధ్యత కలిగిన వాళ్ళని? ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లని చెప్పకూడదు, దేవుడు ఒకరోజు అన్ని బయటకు తీస్తాడు. కానీ ఉన్న ఆ కొందరి కుటుంబాల గురించి చెప్తున్నా. ఎలా మీరు ఐడెంటిఫై చేశారంటే, సంఘంలో ఏదైనా ఒకటి ప్రకటన జరిగిందా, దానికి ఎట్లా చేస్తున్నారు పాస్టర్ గారు? ఇప్పుడు నిన్న ఒక ఆయన వచ్చాడు, అన్నయ్య కారు తెచ్చినట్టున్నారుగా అన్నాడు. అవునన్నా. పాత కారు ఏమైందాడు? అది పోయిందన్నా, ఇక పర్మనెంట్గా మన పరిచర్యకు ఒక కారు ఉండాలని తీసేసిన. ఏమైంది కానీ ఒక మాట చెప్తే నేను కూడా ఏదో ఒకటి చేసేవాడినిగా అన్నాడు. అబ్బా, దేవునికి స్తోత్రం, ఎంత మంచి భారం, ఎంత మంచి బాధ్యత వెనక అనుకున్నా. మంచిది, వందనాలే. ఇంకొక ఆయన కారు కొన్నాడుగా, మనకు చెబుతుడా, నేను ఎత్త చూడు, పొద్దున్న ఎత్త చూడు, ఏం చేసుకుంటాం? తాపి వేసుకొని, బొచ్చలు వేసుకొని, సిమెంట్ బస్తాలు వేసుకొని పనికి పోవటం, ఆడపెట్టుకోవడం, తెచ్చుకోవటం. ఇంటికి ఉపయోగం అంటే కారు తెచ్చుకోవాలన్నా. నీకు దేనికి చర్చికి వెళ్ళటానికి కారు కావాలా, తీసుకో. సువార్తకి వెళ్ళటానికి కారు కావాలి, తీసుకో. నేను పొద్దున్న లేస్తే పరిగెడతా ఉంటా, నాతో ఇప్పటికే తిరిగిన వాళ్ళు కొంతమంది తెలుసు, సమయం ఇంపార్టెంట్ నాకు. బస్సుల కోసం కూర్చుంటే ఇంక 7 ఎక్కితే ఇప్పుడు తాడిపత్రి పోవాలి, ఉదయం 10 గంటలకు పోవాలి.
నేను ముందు పోతా, నా వెనకాల ఎవరైనా బస్సు గారిని ఛార్జీలు డబ్బులు ఇస్తా, ఏ ఏరు కొత్తలో చూద్దాం. ఎప్పుడు సరే పోతే పోయింది. రాత్రి పగళ్ళు మానక అలసిపోకుండా నేను తిరుగుతా, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా. ఆ వచ్చేటప్పుడు మీకు తెలుసు బండ్లు తోలే వాళ్ళకి ఎన్ని కుక్కలు ఉంటాయన్నా, ఊరికి ఎంట్రన్స్లో ఒకటి, ఈ మధ్యలో ఆడని ఇసుక కుప్ప ఉందంటే ఆడొక 4, ఎక్కడైనా చికెన్ కొట్టుందంటే ఆడొక 4, ఊరి చివరి ఒక 4. ఆ ఊరు దాటేసరికి గుండెలు చేతులు పెట్టుకొని పోవాలా. మీకేమి శుభ్రంగా ఆరాధన పోతారు, చీకటి పొద్దు పొడవక ముందే పోయి కాలు చాపి దుప్పటికి పండుకుంటారు. తిరిగేది నేను, పెక్కలు బీగితే కోటానికి ఎట్టబోలు రేపు పొద్దున. సరే అయ్యన్ని వదిలే. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఆశీర్వదిస్తాడో చెప్తా. నేను కొండేపులో చేసిన పరిచర్య 20%, మిగతా 80% విశాఖపట్నం, బెల్లంకొండ, పొదిలిలో చేశా. జాగ్రత్త వింటున్నారా? సంవత్సరంన్నర 2 12 ఒక యాంపిల్ రిక్షా మీద వేసుకొని 15 కిలోమీటర్లు రిక్షా తొక్కుకుంటూ వెళ్ళేవాడిని, కూటం పెట్టేవాడిని. కనీసం అయ్యా మా ఊరికి సువార్త చెప్పడానికి వచ్చావా, ఇదిగో ఈ గ్లాస్ పాలు తాగు, లేకపోతే ఒక ముద్ద అన్నం తిను అడిగిన మనుషులు లేరు, నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, బాటిల్ తీసుకెళ్ళే కెపాసిటీ కూడా నాకు లేదు, ఒక బాటిల్ కూడా లేదు. అలాగే వెళ్ళి తొక్కుకుంటూ వెళ్ళి దప్పికైతే తట్టుకోలేక బోరింగ్ కొట్టుకొని నీళ్లు తాగి ఆ రాత్రి కాలమే 12 అయినా 1 అయినా మరలా ఇంటికి వచ్చేది. నాతో పాటు వాడు చక్కెరగాడు బొడ్డోడు. ఎక్కడైనా గుట్టలు వస్తే నేనేం రిక్షా దొక్కాను, మా నాన్నేమో రిక్షా దొక్కాడా, నాకు అలవాటు ఉండేదానికి. ఒరే గడ్డ వచ్చిందిరా దిగురా నెట్టురా అనేది వాడిని. వాడు చిన్నోడు పాపం అప్పుడు, ఇప్పుడు కొంచెం పెద్దోడై 25 ఏళ్ళు వచ్చినాయి కానీ అప్పుడు చిన్నోడు 15 ఏళ్ళ క్రిందట. అప్పుడు ఎంత ఉండాలి వాడు వయసు? 10 సంవత్సరాలు. 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నాడు. వాడు నెట్టలేక పాపం వాడు ఏం నెడతాడు వాడు నెట్టలేక నెట్టేది. వాడితో నెట్టించుకొని అలాగున సంవత్సరంన్నర దొక్కే రిక్షా. సరే అన్నీ బాగానే ఉన్నాయి, అక్కడ పరిచయలు ఇక్కడ పరిచయలు బాగానే. పొదిలిలో మందిరం కట్టేటప్పుడు, ఇప్పుడు పొదిలిలో ఉన్న హెర్మోను మందిరంలో వాడిన ప్రతి బస్తా సిమెంటు, ఇసుక, రాయి నేను ఒక్కడినే రిక్షా మీద మోసి తెచ్చి కట్టాం అక్కడ. ఎవరినో వచ్చి ఇప్పుడు తొక్కమను నడుచుకుంటూ పోయి ఒక పాల ప్యాకెట్ బండు లేదా అన్న, ఈయనరా ఎంఆర్ ఆఫీస్ ఎదురుగా ఉంటుందిరా, నిన్న సైకిల్ కూడా ఇలా రిక్షా కూడా ఇలా 4 అడుగులు వాకింగ్ చేస్తే మంచిదని అందరు చెబుతారు కదా ఈ రోజుల్లో. వెళ్ళరు అబ్బా, నేను కారు ఎక్కించుకొని కోటానికి వెళ్ళలేదని అలిగి విశ్వాసం ఉన్నారు నా మీద, వాళ్ళకేది తెలియను. ఆటోలో రావా, అబ్బా కారు అయితేనే. ఎందుకమ్మా నాతో పోటీ? నేను చెప్తున్నా కదా, ఆ రోజు ఎలాగున్నానో ఈ రోజు కూడా అలాగే ఉన్నా. ఈ క్షణం మరలా రిక్షా తొక్కాల్సి వస్తే ఐఆమ్ రెడీ. ఎందుకంటే నన్ను దేవుడు ఆ మార్గాలలో తీసుకొని రావడానికి కారణం ఏంటంటే, నాకు ప్రతి విషయంలో నాకు తెలియాలి, కృతజ్ఞత అనేది నాకు తెలియాలి, భారం నాకు తెలియాలి, బాధ్యత నాకు తెలియాలి. అందుకే నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. నలిగిపోయా, కుక్కలతో కనిపించుకున్నా, ప్యాంటు చినిగిపోయింది ఒక కుక్క పట్టుకోండి తెలుసా, ఎవరు చెప్పుకునేది. చీకట్లో చలికి తట్టుకోలేక టవలు పైన కట్టుకొని, చలికాలం పైన కట్టుకొని రిక్షా దొక్కుతా పోతే కుక్క వచ్చి పట్టుకుంది, గట్టిగా లాగిన, ఎట్నో దేవుడి వాళ్ళ పెక్క దొరకదు దానికి. ప్యాంటు ఒక్కటి దొరికింది, చినిగిపోయింది. ఒకే ప్యాంటు, తెల్ల ప్యాంటు ఒక్కటే నాకు ఉండేది. అది నాకు ఇప్పుడు కూడా నేను దాచిపెట్టుకున్నా. ఆ ప్యాంటు ఒక్కటే ప్యాంటు, దానికి ఎన్ని రంధ్రాలు పడినాయో. ఉతుక్కోవడం ఆరేసుకోవడం, అది ఆరలేదనుకో ఈ ఎలోజన్ బల్బు ఉంటుంది ఎర్రది, అది పెట్టేది తొందరగా ఆరే తల్లి అని దండం పెడితే కోటం టైం అవుతుంది. ఆరేసుకొని దాన్ని ఇస్త్రీ చేసుకొని వేసుకొని పోయేది. లాల్చీలు 2, ప్యాంట్ 1. ఇలాంటి లైఫ్ స్టైల్ నేను చూసా. అందుకే నేను ఈ రోజున దేవుని సేవ కొరకు పరుగులెత్తడానికి, సరే అదంతా బాని నేను తొక్కాను అందుకు నాకు ఇచ్చాడని నేను అన్నాను. ఇప్పుడు నాతో దేవుడికి పని పడింది. నేను బస్సు ఎక్కితే టైం వేస్ట్ అవుతుందని పరిగెత్తే గుర్రం ఒకటి ఇచ్చాడు అంతే. హల్లెలూయా. నీకు కావాలంటే కొనుక్కొని దాపెట్టుకో, దాంట్లో పెట్టుకో, షోకేసులో పెట్టుకో. ఎవరు వద్దన్నారు? పదే చెప్తున్నదే. ఇంకా నువ్వు ప్రార్థన చేయాల్సింది ఏం తెలుసా? ఇప్పుడు నేను మొన్న పోయిన శుక్రవారం గోవర్ధన్ అన్న వాళ్ళ బాబు జ్ఞాపకార్థ కూడికి రోజు, ఆ రోజే కుమారక్క వాళ్ళ పాపది
ఫంక్షన్ ఉంది, అన్న వాళ్ళ కూటమి ఉంది. నేను ఈ ఫంక్షన్లో వాక్యం చెప్పి త్వరగా అన్నోళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి వస్తే వాక్యం చెప్పాలని బయలుదేరా. ఒంగోలు దాటగానే పంచర్ అయింది, టైర్ పంచర్ అయింది. ఇక ఏం చేయాలి నాకేం అర్థం కాల. ఎంత తొక్కినా అన్నట్టు నాకు రాట్లా, నా బలం సరిపోవట్లేదు దానికి. ఈలోపు ఎవరో ఒక ఆయన వచ్చి నా బాధ చూసి ఆపి, ఏంటి సార్ ఏంటి రావట్లేదన్న. ఇక ఆయన ఇప్పి ఆయనే స్టెఫినీ మార్చి వేసాడు. ఇంత ఆ స్టెఫినీ ఎప్పుడో కారు పుట్టినప్పుడు ఉంది, దాంట్లో గాలి ఉందో లేదో తెలీదు. నేను ప్రార్థన చేసుకున్న, ప్రభు ఆ స్టెఫినీ బాగుండాలయ్యా. మొత్తానికి స్టెఫినీలో గాలి వచ్చింది. ఇంటికి రావడానికి చివరికి మొత్తానికి అందుకున్నా. ఈ లోపే జ్వరం వచ్చింది నాకు, టైర్ మార్చుకునే లోపు. ఇలాంటి రాత్రికాలపు ప్రయాణాలు, ప్రమాదకరమైన సమయాలు, ఒక్కొక్కసారి వేగంగా వెళ్ళాల్సి వస్తుంది నా సమయాన్ని బట్టి. మీకు తెలియదు, నేను చెప్పిన మీకు అర్థం కాదు, అందుకే నేను మీకు ఎప్పుడు చెప్పదలుచుకోవాలా. ఇప్పుడు కోటానికి వెళ్ళాలి, మీ ఇంటికి విజిటింగ్ వస్తానన్నా, నేను మెట్లు దిగి కిందకు వచ్చేసరికి ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది. నేను పోవాలి, నాకు టైం అయింది, నేను పోవాలి, నాకు తెలియదు అని వెళ్ళిపోతే వీళ్ళు ఏమనుకుంటారు? అసలు ఏమన్నా అర్థం ఉంటుందా? సరే, ఒక్క రాగాన ఒక రాగంతో మొదలు పెడతారా అంటే సప్తరాగాలు వినిపిస్తారు నాకు. ఏడిసి కొద్దిసేపు, నవ్వుకుంటా కొద్దిసేపు, బాధపడతా కొద్దిసేపు, సంతోషంగా కొద్దిసేపు, దుఃఖంతో కోపంతో అన్నీ చెప్పి నేను విన్న తర్వాత అప్పుడు వదిలిపెడతాను. ఇంకా పో కోటానికి. ఈలోపు కోటం కాడ అన్నకు అసలు టైమింగ్ తెలియదు, మాకు మాత్రం చర్చికి రమ్మని చెబుతాడు. మీ బాధ మీది, నా బాధ నాది. ఆ సమయంలో మీ గ్యాప్ నేను కవర్ చేయాలంటే నాకున్న ఒకే ఒక అవకాశం వేగం పెంచటమే. తప్పదు. అప్పుడు ఆటో ఎక్కి అప్పుడు బస్సు ఎక్కాలని నేను ఆ సెంటర్కి పోయినానుకో, ఇంకా బెమ్మయ్యన్న నేను కూర్చొని ఎవరం పెట్టుకోవాల్సింది బస్సు కోసం. అది వచ్చేది కాదు, నేను ఎక్కేది కాదు, గమ్యం చేరేది కాదు. ఈ విధంగా ఉంటే దేవుడు ఒక ఆశీర్వాదం మన పరిచర్యకు అనుగ్రహించాడు. ఆమేన్. నేను అదే మీకు చెప్తున్నా, దీంట్లో కూడా ఆలస్యం అవుతుందని గాల్లో పోయే బండి ఇస్తాడు యేసు నామంలో. నమ్మితే కొట్టు, యేసు నామములో అలాంటి పరిచర్య దేవుడు మనకు దయచేయునుగాక. ఆ భారమైన ఈ సేవలో మనం పాలి భాగస్తులం అవ్వాలి. మీటింగ్ పెట్టినా, ఫంక్షన్ జరిగినా, కూటం జరిగినా, సువార్త జరిగిన, సభలు జరిగిన, మైక్ కొన్నా, యాంప్లిఫైయర్ కొన్నా, మిక్సర్ కొన్నా, ఏమి కొన్నా ఆ పరిచర్యలో మనం పాలి భాగస్తులం అవ్వాలి. ఆ సింహాసనాన్ని మోసే భారం అది సంఘం. సింహాసనం అంటే ఏమనుకున్నారు? పరిపూర్ణమైన సంఘం. దేవుని ఒడిలో, దేవుని జతలో, దేవునిలో ఏకమైన ఆ సంఘం, రేపు సింహాసనం మీద కూర్చుండిపోయే ఆ సంఘం మోసే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనం ఆ సంఘంలో ఉండాలి, ఆ సంఘాన్ని మోసే అనుభవం మనకు ఉండాలి. పరిపూర్ణతకి ఆ జీవులు 4 జీవులు సాదృశ్యం అని చెప్తున్నాను మీకు, జాగ్రత్తగా. పరిపూర్ణతకి 4 జీవులు సాదృశ్యం. ఆ పరిపూర్ణతలో ఉన్న అనుభవం ఏంటంటే, మొదటిది దేవుని సేవని, సంఘాన్ని భారం మోసే ఆ పరిస్థితిలో 4 జీవులు ఉన్నాయి. ఈ భారమైన పనిలో మనకు ఎందుకు వచ్చిన గొడవలేని తప్పించుకుపోయే స్థితిలో అవి లేవు. నిలబడ్డారు. మోయగలిగితే మోస్తారు, లేకపోతే ఒక చెయ్యి వేస్తారు. ఏమైద్దండి? ప్రభు రాకడ దాకే మోస్తాం, అంతకంటే ఎక్కువ మోస్తామా? ఏమవుద్ది? భయపడతామా? నిలబడ్డా. రెండోది, ఆత్మ ఎక్కడికి వెళ్ళునో అక్కడికి వెళ్ళాయి. మేఘము కదిలింది. ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేలీలు ఐగుప్తుల నుంచి రాగానే అరణ్యంలో గుడారం వేశారు. దేవుడికి ఒక ఆలయం కట్టారు. ఆలయం మీద ఒక మేఘం ఉంది. ఇశ్రాయేలీలతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ మేఘము ఇలాగెళ్ళిందనుకో, గుడారం ఎత్తుకొని మేఘం వెంట పోవాలి మీరు. ఒకవేళ ఈ మేఘము ఇలా వెళ్ళిందనుకో, గుడారం ఎత్తుకొని ఈ మేఘం వెంట పోవాలి మీరు. మేఘము కదిలితే మీరు కదలాలి. ఆత్మ నడిపింపు అంటారు దాన్ని. దేవుడు ఏం చెప్తాడో, సేవకుడు ఏం బోధిస్తాడో ఆ బోధకి మీరు లోబడాలి. ఆ మాటలు అంగీకరించి ఒప్పుకోవాలి. అది ఆత్మ నడిపింపు. ఆమేన్. నాకు తెలుసు ఎప్పుడు ఏ సేవకుడు ఇక్కడ వాక్యం చెప్పాలో, ఎప్పుడు ఏ సేవకుడు సభలో వాక్యం చెప్పాలో. అయినో పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ చెప్తున్నాడు. చెప్తాం. ఎందుకు కంగారు? చెప్పేవాళ్ళు చెప్పినప్పుడు ఇందురు కానీ బాగా చెప్పేవాళ్ళు రెడీ చేస్తున్నా. మీరు ఊహించరు ఎంత గొప్ప దైవజనులు కావాలో అంత గొప్ప దైవజనులు వస్తారు. కొందరైతే వాళ్ళ డేట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. మనమైతే ఒక ఆహ్వానం ఇచ్చి చేతులు చాపితే మన దగ్గర పరిగెత్తుకుంటూ రావాలన్నారు. ఎందుకు మరి ఈ దీనమైన సేవకు అంత గొప్ప కృప?
దేవునికి స్తోత్రం. వస్తారు, చెప్తారు, అప్పుడు విందురు కానీ మంచిది, దేవునికి స్తోత్రం. రెండవదిగా ఆత్మ నడిపింపులో ఆ 4 జీవులు ఉన్నాయి. మూడో మాట ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. అవి చుట్టూ రెక్కల లోపట కన్నులతో నిండి ఉండెను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధియగు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక స్తుతి చెప్తున్నాయంట. అందుకే మొన్న గడిచిన వారంలో ఆ పాట పాడండి చూడండి. యేసయ్యా నీ నామస్మరణయే నా శ్వాస నిశ్వాసలాయెను. అంటే ఆయన నామస్మరణ ఏమైందంట? శ్వాస నిశ్వాసలు. అంటే ఊపిరి పీల్చినా ఊపిరి వదిలినా స్తుతి స్తోత్రం. యేసు క్రీస్తు, యేసు క్రీస్తు అని శ్వాస నిశ్వాసలు అయిపోయినాయి అంటే ఆ జీవులకి మానక. దెర్ ఈజ్ నో రెస్ట్. అలసిపోవట్లేదు, చాలించుకోవట్లేదు, ఆగిపోవట్లేదు, కాళ్ళ నొప్పులు రావట్లేదు, చేతుల నొప్పులు రావట్లేదు, నోరు నొప్పి రావట్లేదు, అలసిపోవట్లేదు, మానక. ఎన్ని కోటాలు అయితే అన్ని కోటాలు, ఎన్ని సభలు అయితే అన్ని సభలు, ఎన్ని ఆరాధనలు అయితే అన్ని ఆరాధనలు. బల్లారాధన పోదాంలే, ప్రతి ఆదివారం ఏం పోదాం కానీ, వాన పడుతుందిలే, మెరుపులు వస్తున్నాయిలే, ఉరుములు వస్తున్నాయిలే, చల్లబడింది, మబ్బు పట్టింది, ఇవన్నీ లేవు. మానిపోకుండా 24/7 ఆన్ డ్యూటీ. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. స్తుతి చెప్తానే ఉన్నాయి, ఆరాధిస్తానే ఉన్నాయి. 24 పెద్దలు కూడా వారి కిరీటములను తీసి నమస్కరిస్తున్నారంట. నమస్కరించడం అంటే పోయిన వారం చదివించారు మీకు, వర్షిప్. ఆ సింహాసనం ఎదుట ఆరాధిస్తున్నారు. అందుకే నేను మీరు మరీ చెప్తా, ఆరాధనకు మనం లేచినప్పుడు ఇక నీకు పక్కన వాళ్ళతో అవసరం లేదు, పక్కన వాళ్ళతో పని లేదు. నువ్వు నిలబడ్డావా, చేతులు ఎత్తావా, కళ్ళు మూసుకున్నావా, ఇక నీ స్వరం రావాలంతే. నీకు వెళ్ళిపోవాలి నీ మైండ్. దాన్ని ఏమంటారంటే కాన్స్టెన్స్ అంటారు కదా. మీ మనోనేత్రాలతో పరలోకంలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి దేవుని సింహాసనం దగ్గర నిలబడి, ఆయన సింహాసనము, 4 జీవులు, 24 పెద్దలు, స్ఫటికం వంటి సముద్రము, అగ్నితో రగులుతున్న ఆయన మహిమ, ఆయన వెలుగు, కోటాను కోట్ల దూతలు నిత్యము కళ్ళు మూసుకొని కాళ్ళు కప్పుకొని ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడుతుంటే, అక్కడ నీవు వారితో కలిసి దేవుని స్తుతించాలంటే మొదట నీకు దేవుడు అర్థమవ్వాలి, దేవుని ప్రేమ తెలియాలి, దేవుని కోసం ఏం చేశాడో, ఎంత త్యాగం చేశాడో, నీకోసం ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో ఈ భూమి మీద. ఎస్, నిన్న ఒక తల్లి స్తుతి చెప్తుందండి దేవుడికి. ప్రభువా, కాళ్ళు ఇచ్చినందుకు స్తోత్రం, చేతులు ఇచ్చినందుకు స్తోత్రం, కళ్ళు ఇచ్చినందుకు స్తోత్రం, 3 పూట్ల అన్నం పెట్టినందుకు స్తోత్రం, నా పిల్లలు బాగున్నందుకు స్తోత్రం, ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చిన. ఎన్ని కారణాలు కావాలండి స్తుతించడానికి? అసలు ఈ క్షణం ఊపిరి పీల్చుకుంటున్న స్తోత్రం నాయన, ఇప్పుడు ఈరోజు బతికించిన స్తోత్రమయ్యా. కొంతమంది చిన్నది చీమ చుట్టూ కనకూడదు, ఏం చేశాడు అయ్యా ప్రభు, మాకు దావడో పెట్టి కొట్టలేదుగా, అందుకు ఈ మాట మాట్లాడుతున్నావు. బతికి బయటపడ్డావే, ఈరోజు సజీవంగా ఉన్నావే, క్షేమంగా ఉన్నావే, కృతజ్ఞత చెప్పు దేవుడికి. నిన్నేమన్నా గుండుకి గీసుకోమన్నాడా, పళ్ళు రాళ్ళు కొట్టుకోమన్నాడా, నిలువు దోపిడీలు అడిగాడా? ఏమడిగాడు? స్తుతి కదా కోరుకుంది. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతియాగము పడండి, స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే, స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా
ప్రభువా నీవేనా, ప్రభువా నీవేనా, ప్రభువా నీవేనా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం. తప్పట్లు కొడు గడిగా. హల్లెలూయా. సజీవ యాగం ఆగకూడదు. అది బాగున్నప్పుడు ఒకలాగా, బాగులేనప్పుడు ఒకలాగా, బలహీనంగా ఉన్నప్పుడు ఒకలాగా, బలహీనత లేనప్పుడు ఒకలాగా, అన్నీ కలిసి వచ్చినప్పుడు ఒకలాగా, ఏదో పోయినప్పుడు ఒకలాగా. అర్థమవుతుందా? 4 జీవులు కాలాన్ని బట్టి మారలా. భూతకాలమైన, వర్తమాన కాలమైన, భవిష్యత్ కాలమైన, ఏ కాలమైన ఒకేలాగా ఉన్నాయి. స్థితి మార్చుకోవాలా. ఆత్మ ఎక్కడికి వెళ్ళునో, ఏ స్థలానికి వెళ్ళి, ఆ ఊరైతే నేను రాను, ఆ ఇంటికి అయితే నేను రాను, అట్టయితే నేను చేయను, ఎట్టయితే, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ లేవు అక్కడ. అప్పగించుకోవటమే, యేసు నామములో తగ్గించుకోవటమే అంతే. అగ్నితో సహవాసం అంటే అట్టే ఉంటుంది మరి. ఇది రెండవది. మొదటిదేమో ఆయన మోస్తున్నాయి, రెండవది ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాయి, మూడవది నిత్యము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతి చెప్తున్నాయి. మానక ఎన్ని ఆదివారాలు మానేశారో, ఎన్ని ఆన్లైట్లు మానేశారో, ఎన్ని విజ్ఞాపనలు మానేశారో. మానేవాళ్ళు అక్కడ ఉండరు. హల్లెలూయా. ఇది కొంచెం బాధ అయినా ఇది వాస్తవం. మీరు గుర్తించాలి. యేసు రక్తమే జయం. మానేవాళ్ళు అక్కడ ఉండరు. సింపుల్గా మానేస్తారు. పని మానుకోరాదు, 1 నెల మానరు. పని మాను, ఉద్యోగం మానరు. అసలు కొంతమంది అయితేనండి ఆరాధన ఉందని తెలిసి ఎవడన్నా ఫంక్షన్ పెట్టుకొని ఫోన్ చేస్తే బాగుండే అని ఎగ్గొట్టడానికి రీజన్ ఎత్తుకుంటాడు. చచ్చిపోయిందా అంగవా అన్న అడిగితే, అన్న పలానోడు చచ్చిపోయినా, నేను లేకపోతే మోచేదే లేడన్నా. ఎంత అన్యాయం రన్న ఆయన. ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు? నేను ఎందుకు ఇంత బానిసగా కట్టపలాగా ఎందుకు బారిపోయాను తెలుసా? ఆరాధనలో ఉన్న ఆశీర్వాదం అంత గొప్పదే. కట్టబడాలి నువ్వు యేసయ్యకే. నువ్వు చేతులెత్తి ఆరాధిస్తే ఆశీర్వాద అమ్మలు నీ ఇంటి క్యూ కడతారు. వేస్తున్నా అమ్మలో కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు ఆరాధనకు ఎగ్గొట్టాలని చూస్తున్నావు అనుకో, ఇంట్లో ఉండేది కూడా తప్పించుకుంటుంది ఎట్టబావులు బయటకని. మర్మం ఇది. అంత ఆశీర్వాదం ఆరాధన. తీరా ఇడితిరిగి దేవుని ఆత్మ నేను ఎట్టొకటి పేరేపించి ఏడదాకా తీసుకొస్తే ఏడన్నా కళ్ళు మూసుకొని చప్పలు కొడతాడు. అంబే ఏందో అసలు తిరణాలు తప్పిపోయిన తిరణాలు వచ్చినట్టు చూస్తుంది. పాపం ఎవరో ఒక ఆమె ఆత్మ పూర్ణరాలయ్యి ఇట్ట కొట్టదు ఆమె చప్పట్లు. ఆమె ఉద్యమం అది. మనమేం చేస్తాం? బలహీనరాలు, కొంచెం ఆత్మావేశురాలు ఎక్కువైపోయింది, కొంచెం కంట్రోల్ చేయాల్సింది పోయి ఈడు ఆరాధన పోయింది. ఏం మీద పడ్డాడు? ఎట్టకొట్ట ఆమె ఆమె పడుతుంది, ఆమె ఆరాధన ఆమె చేస్తుంది. నీకెందుకు? నువ్వు ఆరాధనలు ఏకీభవించి పాట పాడరాదా? తృప్తిగా దేవుని స్తుతించరాదా? కళ్ళు తెరిచి చూసి ఇప్పుడు చూడరాదా? నగలు చూడరా, గుడ్లు అప్పగించి చూడరాదా? ఇప్పుడు చూడరు. ఇప్పుడు మాత్రం ఇటు మూసుకుంటు కళ్ళు మూసుకుంటు ఏం చేస్తున్నావు అమ్మ? ధ్యానం. అన్నయ్య చెప్తుంటే పరలోకం పోయినట్టే ఉంది. బయటికి రమ్మా. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు ధ్యానం చేస్తారు. ఇప్పుడు చూడరాదన్న. ఆ దోతల్లో కొన్ని అనుభవం ఏంటంటే నిత్య ఆరాధనలో ఉన్నాయంటాయి. అందుకే యేసన్న గారు పాట రాస్తారు, నిత్యారాధనకు ఏందది? పాడమ్మది 2వ చరణం పాడు. పరలోక మహిమను తలచి నీ పాద పద్మముల, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ, ఏ
ఏమవుదునో కొట్టరాదా, ఆరాధన చేయలేదా, కొట్టగలిగా ఏమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. నిత్య ఆరాధన అంటే ఆరాధన నిత్యము ఉంటుంది. అక్కడ అలసిపోయే వాళ్ళు ఉండరు, అలసిపోయే వాళ్ళు అక్కడికి రారు. చాలించుకునే వాళ్ళు ఉండరు, చాలించుకునే వాళ్ళు అక్కడికి రారు. నిత్యము దోతలతో కలిసి ఆరాధించాల. నువ్వు అలసిపోయి అమ్మా అమ్మకు ఆయాసం వస్తుంది అన్నావు అనుకో, ఒక దోత ఎవడు నువ్వు ఇటెందుకు వచ్చు, నా ఆయాసం వచ్చాడువే. ఊర్లలోకి వెళ్తామా అన్నయ్యో, అమ్మాయికి ఒక పాటేలే ఇచ్చేది, 4 ఇత్తరా, మైకు తీసుకుంటుందా, ఏ పాట పాడు, సిద్ధపాటు చూడండి, చర్చికి పోయేటప్పుడు కూడా తీసి ఏ పాట పాడు అన్నయ్య, ఏం పాట పాడు, ఏసై పాట పాడమ్మా, రామారాజు నాగేశ్వరరాజు కాకుండా ఏసై పాట పాడమ్మా. పాడు, జాతి మగ, ఏం మాట్లాడుతున్నారు తల్లి, జాతి మయుడా, అమ్మా నేను బాగాలేనమ్మా, ఎందుకు ఎత్తినవు, కొండంత రాగం తీసి పిల్లి కూత కూసిందంట, అంత లావుని ఎగిరి అంత లావుని ఎత్తి పిల్లి కూత, అమ్మా నేను బాగాలేనమ్మా, ఎందుకు తీసుకున్నావమ్మా, ఎందుకు తీసుకున్నావు. ఆరాధనలో అలసిపోయేవారు, ఆరాధనకు చాలించుకునేవారు, ఆరాధన విషయంలో ఆటంకపడేవారు నిత్యారాధనలో ఉండరు. జాగ్రత్త, ఈ మాటలు ఎక్కడ చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి ఆడబోతే కదా తెలిసేది. నేను గత రాత్రి పరలోకం పోయొచ్చా, ఆమేన్, హల్లెలూయా. నేను నిత్యము అక్కడే ఉండాలని శరీరముతో ఉండగానే, పౌలు గారు అంటారు, మనుషుడు శరీరముతో ఉన్నప్పుడు చెప్పకూడని మాటలు నేను వినొచ్చా, ఇప్పుడు నేను అవి చెప్పలేను. నేను వెళ్ళొచ్చాను అక్కడికి, 3వ ఆకాశమును దాటి చూసొచ్చాను అంటాడు, చెప్పను అంటాడు. అలాంటి ఆ ప్రత్యక్షత, ఆ దివ్యమైన ఆ పట్టణంలో ఉండటం మామూలు విషయం కాదు. అందుకే ఎంతసేపు సొట్టబడ్డ గిన్నె కోసం, ఉప్పు కోసం, కారం కోసం, కాపుపొడి కోసం, ఈ టీ పొడి పొట్లం కోసం కొట్టుకోకుండా, పోనీ నీ సహోదరుడే తీసుకున్నాడు అనుకో, ఇచ్చేసుకో. ఆరాధనకు వచ్చే విషయంలో, ఆరాధించే విషయంలో రాజీ పడకుండా ఆరాధించండి. అవమానిస్తున్నారా, నిందిస్తున్నారా, ఏందా గంతులేంది, ఆ గోలేంది, ఆ చప్పట్లేంది అనుకుంటున్నారు, వదిలేయి. వాడు సైతాన్ గాడు మనల్ని చాలా తెలివిగా దెబ్బ కొడుతున్నాడు ఆరాధన విషయంలో. వాడు మాత్రం ఎన్ని డీజేలు పెట్టుకోవచ్చు, ఎన్ని గొట్టాలని పెట్టవచ్చు, బుర్రు దుర్రు అని చటా పెటా కొట్టుకుని గందరగోళం చేయొచ్చు. కానీ మనం డ్రమ్ము కొట్టి ఆరాధిస్తే వాడు ఒళ్ళు మండుతుంది. చూశారు, గమనించారా మీరు? అర్థమవుతుందా మీకు? అక్కడ జరిగే ఆరాధనకి ఇక్కడ జరిగే ఆరాధనకి తేడా తెలుస్తుందా? ఎందుకంటే ఆరాధన కోరుకునేవాడు సాతానుగా మారాడు. లేకపోతే ఒకప్పుడు ప్రధానమైన దూత, కెరూబులలో ఒకడు, పరిశుద్ధపరచబడిన వాడు లూసిఫర్. ఈ ఆరాధన నాకు కూడా కావాలని ఆశపడ్డాడు. దేవుడు ఒక్క తన్నుదంతా భూమి మీద పడ్డాడు, సైతాన్ అయ్యాడు. వాడు దొంగిలిస్తున్నాడు దేవుడు ఆరాధనని. అందుకే ఆ ఆరాధన దేవుడికి చెందనివ్వకుండా సచ్చినోడు ఇంటికాడ ఉంటారే, మౌనంగా ఆరాధన చేయమంటే ఆమె చేస్తుందిగా, వినపడితే. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేశారే, ఇంత చేశారా చేయలేదా? చేశారా అన్నా? వాక్యం కోసం ప్రార్థన చేశారా? పోన్లే, ఒక్కరు గట్టిగా అనరాదన్న, నీ స్వరం అంతేనా? మరి ఎవరు ప్రార్థన చేసింది? ఈసారి గట్టిగా చేయుదురుగాక, బిగ్గరగా ధ్వనించాలంటే మందిరం తీస్తున్నాం. ప్రార్థన అనగానే పోటీ పడాల, 18 స్వరాలు లేవాలి ఒకే దెబ్బగా. రూతమ్మలాగా అందుకోవాలా. నాకు భయం, ఆమె ఎత్తుతుందేమో అని మీకు ఎత్తన అవకాశం. ఇంకెన్నాళ్ళు నేర్చుకుంటారు? కనీసం వాక్యం కోసం కూడా ప్రార్థన చేయకపోతే, వాక్యం కొరకు ప్రార్థన, చివరి ప్రార్థన కూడా చేయాలి మీరు. ఇప్పటి వరకు చెప్పిన వాక్యం ఇది, మా స్థితి ఇది, మేము మారిపోవాలని ఆ ప్రార్థన అనుభవాలు రావాలి. సంఘంగా మీరు ఇన్ని సంవత్సరాలు గుడికి వచ్చి భక్తి ఏం నేర్చుకున్నట్టు తెలియాలి కదా.
రిజల్ట్ ఉండాలి కదా, రెస్పాన్స్ ఉండాలి కదా. వైద్యం చేస్తున్నప్పుడు ఆ పేషెంట్ సహకరించాలి డాక్టర్కి. ఏం సహకరించలేదనుకో, ఇటు చచ్చిండ్రా, ఇటు తీసేయండిరా, ఉపయోగం లేదంట డాక్టరు. అందుకని బోధ చేస్తున్నప్పుడు, నువ్వు వాక్యం వింటున్నప్పుడు నీలో ఆ పరివర్తన, ఆధ్యాత్మికమైన పరివర్తన కనబడాలి. ప్రార్థనలో ఎదగాలి, పాటలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, విశ్వాసంలో భక్తిలో ఎదగాలి, ఆరాధించే విషయంలో స్థాయి దాటాలి. దేవదూతలు ఎగిరినట్టు ఎగరాలి మందిరంలో యేసునామములో. అలాంటి వర్షిప్ మనం యేసునామములో చేయుదుము గాక. ఇక లాస్ట్ అండ్ లీస్ట్ 4వ అనుభవం. ఎందుకు 4 చెప్పానంటే 4 దూతలే, 4 జీవులు కనుక 4 అనుభవాలు చెప్తున్నా. లాస్ట్ది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1. ఏడు ముద్రలో మొదటి ముద్రను గొర్రెపిల్ల విప్పుతున్నప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. చాలండి. 4వ ఎక్స్పీరియన్స్ ఏంటయ్యా, ఆ 4 జీవులకు ఉన్న అనుభవం ఏంటయ్యా అంటే, మీరు ఆ అధ్యాయంలో 6వ అధ్యాయంలో చదివితే 7 ముద్రలు విప్పుతున్నప్పుడు 4 జీవులు 4 సార్లు పిలుస్తాయి యోహాన్ని, ఇక్కడికి రా. ఉరుము వంటి శబ్దంతో పిలుస్తాయి, రా, జరగబోయే వాటిని నీకు చూపిస్తా. ఇక వెళ్తాం, అయిపోయింది. 4వ అధ్యాయం అయిపోయింది. 5వ అధ్యాయంలోకి వెళ్తాం. అక్కడ ముద్రలు ఉంటాయి, మోయబడిన గ్రంథం. దానియేలు ఏ గ్రంథాన్ని చూసి దానికి స్టాంప్ వేసి మోతేశారో, ఏ గ్రంథాన్ని చదవలేకపోయాడో, ఏ గ్రంథంలో ఉన్న మర్మము తెలుసుకోలేకపోయాడో, ఆ గ్రంథాన్ని మనము విప్పుదుముగాక. ఆ గ్రంథంలో జరగబోయే చరిత్ర, జరగబోయే భవిష్యత్తు, ఏ జ్యోతిష్యుడికి తెలియని భవిష్యత్తు. ఆమేన్. ఏ సోది చెప్పేవాడికి తెలియని భవిష్యత్తు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు. ఆ సంగతులు తెలుసుకోబోతున్నాం. అందుకే ఆ సంగతులు వినే వరకు దేవుడు మన ఆయుష్కాలాన్ని స్థిరపరచునుగాక. చెప్పడానికి నాకు, వినేదానికి మీకు దేవుడు నిత్యం కదా అనుగ్రహించునుగాక. ఆ జీవులకున్న 4వ అనుభవం ఏంటయ్యా అంటే, సువార్తను ప్రకటిస్తున్నాయి. ఎక్కిరా, జరగబోయే వాటిని చూపిస్తా. మనము పిలవాలి, కేక వేయాలి. మన స్వరం ఎలాగుండాలంటే ఉరుము వంటి ధ్వని, అగ్నిలో నుంచి లాగినట్టుగా. కొందరినైనా పాపములో నుంచి, భయంకరమైన శాపంలో నుంచి, ఈ మూఢ నమ్మకాల్లో నుంచి, ఆచారాల్లో నుంచి లాగాలి. పాస్టర్లు వాస్తులు చూస్తుంటే సిగ్గుపోతుందండి క్రైస్తవానికి. పాస్టర్లు ఏ మూఢనమ్మకాలని, ఏ చీకటి ఆచారాల్ని దేవుడు కొట్టేశాడో, చింపేశాడో, దేని కొరకు ఆయన సిలువ వేయబడ్డాడో, ఏ బలహీనతను జయించడానికి యేసయ్య మరణం అయ్యాడో, ఆ మరణ పునరుద్ధానాల్లో ఉన్న ఆశీర్వాదాన్ని సంఘము ప్రకటించాలి. సేవకుడే వాస్తు చూస్తే, సేవకుడే కిటికీ మారిస్తే, సేవకుడే తలుపెట్టి ఉండాలో చెప్తే, సేవకుడే చెప్తే దేనికి నువ్వు ఎవరికి భయపడుతున్నావు? ఏమండి నువ్వు భయపడేది దేవుడికా, ఆచారానికా? నీకు కీడు రావాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా అనుమతి దేవుడి దగ్గర నుంచా, దయ్యం దగ్గర నుంచా? నువ్వు ఎవరి వశమై ఉన్నావు, ఎవరి ఆధీనంలో ఉన్నావు, నువ్వు ఎవరి కుమార్తెవి, ఎవరి కుమారుడివి? నీకు అర్థమవుతుందా? నువ్వెందుకు భయపడుతున్నావు? సింహము పోలిక మొదటి జీవే. సింహానికి వారసులం మనం. రేపు వచ్చే వారం మొదటి జీవి గురించి చెప్తా. హల్లెలూయా. సింహము వంటి జీవి ఎందుకది సింహంలాగా ఉందో, ఆ పోలికను దేవుడు సింహానికి ఎందుకు ఇచ్చాడో, ఎవరా మాట చెప్పాడో, ఆ ప్రత్యక్షత వెనకాల ఉన్న మర్మం ఏమిటో వచ్చే వారం చెప్తా. సింహ పిల్లలు భయపడతాయా? పంది పిల్లలు భయపడతాయి. ఏ పక్క నుంచి ఏ నక్క వస్తుందో, ఏ కుక్క వస్తుందో, ఏ పులి వస్తుందో, ఏ ముసలు వస్తుందో, ఏ సింహం వస్తుందో అని పంది పిల్లలు భయపడతాయి. కిటికీ ఎడబెడితే ఏమవుతుందో, లైట్ ఎడగడితే ఏమవుతుందో, తలుపు ఇటు పెడితే ఏమవుతుందో అని పంది పిల్లలు భయపడతాయి. సింహపు పిల్లలు భయపడవు. హల్లెలూయా. గడి చెప్పండి. నేను ముందే చెప్పా, పుచ్చుకుంటాయని చెప్పా. ఆమేన్. కుచ్చుకున్న వాళ్ళంత గట్టిగా హల్లెలూయా చెప్పండి.
మీరు పొడవబడాలి. మారాలేస్తున్నామలో మీకు అసలు మీరు చదువుకునరా? భూమి బల్లపరుపుగా ఉందా, గుండ్రంగా ఉందా? ఇలాగుంది భూమి. ఎలాగా? గుండ్రంగా ఉంది. ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. భూమి తన చుట్టూ తాను తిరిగింది. ఇప్పుడు దిక్కేమైంది? మారలా? మారలా? మరి నీ కిటికీ ఎటుపోయింది? ఇప్పుడు ఈశాన్యం ఏ పక్క వచ్చిందమ్మా? తిక్క తిక్క శాస్త్రాలు, తెలివితేటలు లేవు, ఏమి లేవు. ఊరికి చదువుకున్న డిగ్రీలు దండకపో. ఎన్ని పడుచుకొని దుబాయోడు ఇసుకలో ఆకాశాలంటే మేడలు కడుతున్నాడు, బండ మీద కూడా రేకులు వేసుకోవడానికి భయపడతాను. వాస్తులు లేవు, సిద్ధాంతంలో ఏమి లేవు. దుబాయ్లో అంతా ఇసుకే. ఆ ఇసుకలో కట్టిన బిల్డింగ్స్ ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు. అంతెత్తు కట్టాడు. ఎలా? వాడికి దేవుడు వాస్తు చెప్పి వాళ్ళు లేడు అక్కడ. ఉంటే నెత్తికి తెచ్చుకునే దేవుడు కూడా. మనకున్నారు కాబట్టి రేకులు వేసుకోవడానికి కూడా దడ. చూడు స్వామి, కరెక్ట్గానే ఉందా? అందులో భయం. మనిషికి మొదట భయం. మన భయాన్నే వాడు బలం చేసుకుంటాడు సాతాను గారు. భయపెడతాడు. ఇప్పుడు మనిషి అన్నాక నష్టము, కష్టము, వ్యాధి, రోగం ఉంటాయి, లేవా? చంద్రబాబుకు రోగం లేదా? మరి ముఖ్యమంత్రిగా వాస్తు ప్రకారం కట్టుకుంటుగా మరి ముఖ్యమంత్రి లేదా? రోగం ఉంది. భయం లేదా? ఉంది. భయం ఉంది, రోగం ఉంది, సమస్య ఉంది, టెన్షన్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఆయనకి ఎందుకు ఉన్నాయి? స్వతహాగా శరీరానికి వచ్చే అలవాట్లయి నీకుంటాయి, నాకుంటాయి. అంత పెద్దోడికి ఉన్నప్పుడు మనకు లేకపోవడం ఏంటి? ఉంటాయి. ఎవరికి ఉండాల్సిన వాళ్ళకి. ఒకరికి ఆర్థిక సంబంధమైన భయం, ఒకరికి ఆరోగ్య సంబంధమైన భయం, ఒకరికి కుటుంబ వ్యవహారాల భయం, ఇంకొకరికి ఇంకొక భయం, రకరకాల భయం. ఫోబియానా ఫ్యాబియానా అంటారు. 360 రకాల ఫ్యాబియాలు ఉన్నాయంట, ఫోబియాలు ఉన్నాయంట. మంది 360 ఆ రోజు కూడా ఉంటుంది మనకి. పరలోకం వస్తుందో రాదు అని భయం. భయం. ఈ భయం ప్రతి మనిషిలో ఉంటుందని సోద్యపుడికి తెలుసు, వాస్తు చూసేవాడికి తెలుసు. వాడు వస్తాడు, నీది రేకులు ఇల్లు అనుకో, నీ దగ్గర డబ్బులు లేవు, అందుకే రేకులు వేసుకున్నావు. వెంటనే ఇదిగో నీ ఇంటికి వాస్తు దోషం ఉంది. అవునా స్వామి, ఏం చేయమంటావు? ఈ కిటికీ తీసి పక్క పెట్టి బాత్రూమ్ ఇంట్లోకి పెట్టుకో, కంపంత వచ్చేటట్టు. అటు పెట్టుకుంటే కలిసి వస్తుందా స్వామి? అస్సలు నువ్వు కట్టి చూడరా నాయన. అసలే రేకులకే లేక సత్తంటే మళ్ళీ వాడు మొత్తం పగలగొట్టి కొట్టమంటాడు. అప్పు చేస్తావు, కడతావు, కలిసి రాకపోగా ఆ వాసన అంతా పీల్చుకొని కొత్త జబ్బు ఒకటి వస్తుంది. ఇంకా భయం ఎక్కువ. ఇంకొకటి వస్తాడు, ఎవడు నీకు అసలు ఈ పక్క చెప్పింది? అసలు ఇట్టుండమని ఎవడు చదువుతాడా? అది తీసి ఆ పక్క పెట్టంటాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నట్టింట్లో కట్టమంటాడు బాత్రూమ్. మీరు కావాలంటే పరీక్షకైనా ఒక 3-4 వాస్తు చెప్పే వాళ్ళు తెచ్చుకోండి, ఎవడు ఒకే విధంగా చెప్పడు. వినపడుతుందా? ఇల్లు కట్టబోయే వాళ్ళు, కడుతున్న వాళ్ళు జాగ్రత్త. వాస్తు కావాలంటే నన్ను అడగండి, నేను చెప్తాను. హల్లెలూయా. నీ ఇంట్లోకి వెలుతురు వస్తే చాలు, ఇంట్లో గాలి వస్తే చాలు, నువ్వు ఇంట్లో పోవడానికి, రావడానికి, పడుకోవడానికి, లేవడానికి, తిరగడానికి బాగుంటే చాలు. అంతేగాని ఇవన్నీ దిక్కుమలేని అవసరం లేదు మనకి. భయపెట్టే అలాంటి వారికి నువ్వు సువార్త చెప్పి ఆ భయంలో నుంచి, ఆ బంధకాల్లోంచి బయటకు లాగాలి. అందుకే దూత ఆ జీవి ఉరుము వంటి ధ్వనితో పిలుస్తున్నాడంట, యోహాను ఇక్కడికి రా. ఎందుకని? జరగబోయే వాటిని చూపిస్తా, శ్రేష్టమైన అనుభవాలు నీకు తెలియజేస్తా, రా. కేక వినపడాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. నేను ముగిస్తున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి త్వరగా. యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. అతడు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆయన మార్గాన్ని సిద్ధపరిచి ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వినబడుతుంది. చాలు. అరణ్యములో ఒక కేక. ఏంటి అరణ్యము? లోకమనే ఈ అరణ్యములో నీ కేక వినబడాలి. నీ ఊళ్ళో, నీ వీధిలో, నువ్వు ఉన్న కాలనీలో, నువ్వు ఉంటున్న ప్రాంతంలో నీ కేక వినబడాలి. ఏమని?
మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి, దేవుని యొద్దకు రండి అని నీ కేక నీ ప్రాంతమంతా వినబడాలేస్తున్నామలో. కానీ ఈనాటి ఈ తరంలో దేవుని మాటను గురించిన కేక వినబడకపోగా లోక సంబంధమైన మాటలు రోడ్డెక్కితే వినలేని, కూర్చుంటే నువ్వు మాట్లాడుతుంటే ఆ చెవులకి వినసంపు కాని దరిద్రమైన మాటలు వినబడుతున్నాయి విశ్వాసి నోట. సువార్త వినబడాల్సింది, సత్యం వినబడాల్సింది, ప్రేమ వినబడాల్సింది, క్షమాపణ వినబడాల్సిన ఆ నోటికి ఏదొస్తేది ఎంత మాట వస్తే అంత మాట. జాగ్రత్త. స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పాలి, నీ నాలుక చీలుస్తాడు దేవుడు రేపు. నువ్వు అయితే ఎంత గొప్పడు అయితే కావచ్చు, ఎంత గొప్పదానివైతే కావచ్చు, చిన్న బిడ్డనైనా సరే తల్లిగా తండ్రిగా భావించి ప్రేమగా మాట్లాడేది పద్ధతి. మళ్ళీ నీకు బైబిల్ ఎందుకమ్మా? నీ బైబిల్ భర్తనేం మాట్లాడుతూ తెలియదు, భార్యనేం మాట్లాడుతూ తెలియదు. ఇరుగు పొరుగు వాళ్ళ గురించి మాట్లాడుకునేదైతే అది ఇదే, మంచి చెట్లేదు, విశ్వాసం లేదు, అది ఇదే. జాగ్రత్త. నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నావు, దేవుడు నీలో ఉన్నాడు. నీ మాట ఎవరు లేరని, ఎవరు వినపడట్లేదని అనుకోవద్దు. ప్రతి మాట రికార్డ్ అవుతుంది అక్కడ, తెలుసా? అక్కడ ఉంటుంది చూడ, కింద 4వ అధ్యాయం చివరిలో ప్రకటన గ్రంథంలో పరిశుద్ధుల ప్రార్థనలు అని ఉంటుంది చూడు. ఎక్కడ? 5:9 అంట. 8వ వచనం చదువు. ఆయన దానిని తీసుకొని ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి, అది మన మాటలు భద్రం చేయబడ్డాయి. క్రైస్తవుడి నోటి మాటలు భద్రము చేయబడ్డాయి. ఆ 24 పెద్దలు గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఆ మాటలు కుమ్మరిస్తారు. అక్కడ నీ కేక సువార్త కొరకు వినబడాలి. నీ మాట, నీ తలంపు, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన నశించిపోతున్న ఆత్మల కొరకు అయి ఉండాలి. బలపరిచేవి, మహిమ తెచ్చేవి అయి ఉండాలి. వ్యర్థమైన మాట నీ నోట రాకూడదు. ఇది సాధన చెయ్యాలి. నువ్వు తీర్మానం చెయ్యి. ఏమని తీర్మానం చేస్తుంది కదా? ప్రభా, వ్యర్థమైన నోట నా నోట వచ్చినప్పుడు ఆ మాట, ఈ ఎడమ చేతికి ఒక పని చెప్పు, కొడత పెట్టమని చెంప బుగ్గలాగా బూరిలాగా పొంగాలి. వస్తుందా? నువ్వెందుకు కొడతావు? పక్కన వాళ్ళని ఎత్త కొడతావు, లేస్తే పోతావు వాళ్ళ మీదకి. ఏం మాటలు మాట్లాడుతున్నావు? లేస్తే వాళ్ళ మీద పోతుంది. మరి నువ్వు మాట్లాడినప్పుడు మన మాటలు జాగ్రత్తగా రావాలి. సువార్త ప్రకటించాలి. చూడండి, 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దూతులు, 24/7 ఆన్ డ్యూటీ, స్తుతి చెప్తానే ఉన్నాయి మానక. యేసు ప్రభు దేవాతి దేవుడు సింహాసనాన్ని విడిచి మన కొరకు దిగివచ్చాడా? తన 12వ ఏట యాజకులు, ప్రధానులు, శాస్త్రులు, పరిచయుల మధ్య కూర్చొని ధర్మశాస్త్రాన్ని గురించిన సంగతులు బోధిస్తుంటే ఆశ్చర్యపోయారంట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళిపోతారు. పిల్లోడేడి యేసుప్రభు కనపల్లా. మరలా వెనకెళ్ళి యెరూషలేముకి వెళ్ళి చూస్తే ఆ దేవాలయంలో మొత్తాన్ని రౌండప్ చేసి రౌండ్ టేబుల్ వేసి వాయిచేస్తున్నాడు. అటనే ఏమని రాస్తుంది? ఏం ఆజ్ఞ ఉంది? మీరు ప్రకటించాల్సిందేంటి? మీరు చేస్తుందేంటి? ఎవర్రా ఈడో ఇట్లా కనుక్కున్నారు. వడ్లవాని కుమారుడు కాదా? ఆ వడ్రంగి పనిచేసి ఆయన యేసేపు కుమారుడు కాడా? వాళ్ళు శరీర సంబంధమైన అక్షరాన్ని చూస్తున్నారు, ఆత్మ సంబంధమైన ఆయన జ్ఞానాన్ని పసిగట్టలేకపోయారు. 12 ఏళ్ల వయసులోనే, ప్రభువా ఏందయ్యా ఇట్లా చేసావు? ఇంటి దాకా పోయామయ్యా, నువ్వు కనపడికి వెనక్కి వచ్చామయ్యా అంటే ఆయన అంటాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను, మీకు తెలీదా? దూత చెప్పలేదా మీకు? గాబ్రియల్ వచ్చినప్పుడు నీతో చెప్పలేదా రక్షకుడు పుట్టబోతున్నాడని? నా పనిలో నేనున్నా, నన్ను డిస్టర్బ్ చేయి, వెళ్ళిపోండి అన్నాడు. అంతే, రక్తం చేయి. హల్లెలూయా. ఆన్ డ్యూటీలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సువార్తలో ఉండాలి, బలపరిచే విషయంలో. మనోళ్ళు 24 గంటలు ఆన్ డ్యూటీ. చెప్పు.
చెప్పు. జాగ్రత్త. రామాయణంలో చెవు కోసాడంటే ఎవరికి ఒక ఆయనకి, పేతురు కూడా కోస్తాడు అక్కడికి. మరి వాడు చెవి ఎందుకు కోసిన? వాడు సెల్ ఫోన్ బాగా వాడిండేమో అన్నా, వాడు కూడా సెల్ ఫోన్ బాగా వాడింటాడు. పేతురు వేస్తే మరి లేకపోతే మెడకో తలకే ఎత్తే చెవుకి ఎందుకు పోయింది? అది పేతురికి వచ్చింది వల ఇటువే కదా, అద్భుతంగా విసరగలిగిన వాడు విసిరితే చెవు ఎందుకు పోయింది? ఎందుకు వాడిండో ఆ చెవు మరి పోయింది. జాగ్రత్త. నీ చెవిటి మిషన్ రాకముందే కొంచెం జాగ్రత్త. సెల్ ఫోన్ వాడే వాళ్ళందరంతా. ఆమేన్. హల్లెలూయా. గడి చెప్పండి హల్లెలూయా. మనం చేసే పని, చెప్పే సువార్త, బోధ ప్రపంచానికి కనబడే విధంగా అవసరం లేదండి. గ్రౌండ్ లెవెల్ వర్క్, చాప కింద నీళ్ళలాగా సత్యాన్ని నిర్భయంగా ధైర్యంగా ప్రకటించాలి. నేను చెప్తున్నా, మార్కాపూర్లో నేను మొదట దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు బట్టలు ఉతుక్కునే ఒక ఆయన, అంటే ఇస్త్రీ చేసే ఒక ఆయన ప్రభు నమ్ముకున్నాడు. ఆయన పని ఏంటంటే ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి ఆ పని ఆపేసి కారు డ్రైవింగ్ చేస్తాడు. మన లైవ్ కూడా చూస్తాడు ఆయన పేరు లాజర్. ఇంతకుముందు వేరే పేరు ఉండేది, బాప్తిసం తీసుకున్నాక వేరే పేరు మార్చారు, లాజర్ అని పెట్టాడు. ఇంకా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే నేను ప్రభు నమ్ముకున్నా కదా, ఇంకా ఆ వృత్తితో నాకేం పని లేని చెప్పి ప్రభులోకి వచ్చాడు. అయితే టయానికి వస్తాడు, అందరికంటే ముందు వస్తాడు. ఒక ప్లేస్ ఎన్నుకుంటాడు, అక్కడ కూర్చుంటాడు, ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. పాటలు పాడే వరకు ప్రార్థనలోనే ఉంటాడు. ఇక పాటలు పాడుతున్నప్పటి నుంచి అందరితో కలిసి పాడుతూ చప్పట్లు కొడుతుంటాడు. రోజు అదే పని. ప్రతి ఆదివారం ఆరాధన అయిపోగానే వెళ్ళిపోతుంటాడు. నేను పాస్టర్ గారితో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. అందరిని పలకరించేవాడిని, పరామర్శించేవాడిని, ఏ ఊరు ఎక్కడ ఏందని అడుగుతూ ఉండేవాడిని. ఇక ఆ మందిరానికి ఏడీ గారు, ఏఈ గారు, ఎస్ఐ గారి భార్య గారు, ఇలాంటి కొంచెం వివిఐపీలు అందరూ వస్తూ ఉన్నారు. మందిరానికి వస్తున్నారు. అబ్బా భలేగుందే, ఇంత పెద్ద వాళ్ళు వస్తున్నారు మందిరానికి, మా పాస్టర్ గారి దెబ్బకి అసలు జనాలంతా పోతున్నారని నేను అనుకుంటున్నా. ఇక పాస్టర్ గారు వాళ్ళతో పాటలు పాడించడం బాగా చేస్తున్నారు, వాళ్ళ ఇంటికి విజిటింగ్ తీసుకెళ్తున్నాడు, బాగుంది ఉద్యోగంగా. నేను ఒకరోజు అక్కడ కూర్చొని వెళ్ళిపోతున్నా, ఆ లాజర్ అన్నం పట్టుకున్నా. అన్నా, చాలా రోజుల నుంచి చూస్తున్నా అన్న, అసలు ఏం సంబంధం లేనట్టు వస్తున్నావు పోతున్నావు, అసలు మీ ఇల్లు ఎక్కడ, ఏంది నీ పరిస్థితి ఏంటంటే, అప్పుడు ఆయన సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఏది? నేను ఒకప్పుడు కింద పడ్డా, చెయ్యి ఇరిగింది, కట్టుకుంది, ఇది కాదు సాక్ష్యం. నేను ప్రభువుని నమ్ముకున్న నాటి నుంచి, నిన్న పాట పాడాడే ఏడి, కరెంటు ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది ఆయన స్థాయి. నేను పాట ఏడి ఆయన మన మందిరానికి ఎలా వచ్చాడు అనుకున్నాం? ఎలా వచ్చాడు? నా కారులో ఎక్కితే సువార్త చెప్పి తీసుకొచ్చా. ఎస్ఐ గారి భార్య వచ్చింది కదా, పోలీసు వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళందరూ ఎలా వచ్చారు? వాళ్ళందరూ ఒకరోజు మీటింగ్కి వెళ్తుంటే నా కారులో ఎక్కించుకున్నాను, వాళ్ళందరికీ నేను సువార్త చెప్పా. ఇక వరుస పెడితే లిస్టు 30% పీపుల్ మనోడే సంపాదించాడు ఆత్మలని. మరి చూస్తేనేమో ఏమీ తెలియనట్టు గోడ కానుకొని ఉన్నాడు. ఎప్పుడో పాస్టర్ గారు కనికరించి ఒక మైక్ ఇస్తాడు, ఇదిగో ఆయనకేంటి మైక్, ఆయనకేంటి అని. సరే పోనీ ఆ టైంలో మైక్ ఇస్తే నా రంగమంతా చూపిద్దామని పాడ్డా ఆయన పాడే పాటలు ఎట్లా ఉంటాయి తెలుసా? యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. అందుకే ముందు తెలుసుకోవాలి. ఏందనుకున్న చేతికి దొరికింది వచ్చితే ఎట్ట, ఏమెట్టినా ఎప్పుడు మైకి ఇచ్చినా ఆదరణ కర్తవు. ఒరే ఇక అన్నీ అయ్యానా? ఇంకా లేదంటే పోరాటం. ఏ పాటలా ఏందన్నా అంతంటే, నేను వెళ్ళేలోపు 100 మంది ఆత్మలైన సంపాదించాలన్నా. కనపల్లా, ఎవ్వరికి తెలియదు, నాకే తెలుసు. ఏ విషయంలో ముందుకు రాడు, ఏ విషయంలో కనపడ్డు, ఏ విషయంలో, కానీ ఆయన కేకకి అనేకులు వచ్చి ఆయన సన్నిధిలో పడుతున్నారు. బెతెస్దా అనబడిన కోనేరు ఒకటి ఉంది కదా, 38 సంవత్సరాల నుంచి ఒకడు ఉంటాడే. అక్కడ దేవదూత ఒకడు వచ్చి నీళ్లు కదిలిస్తాడంట. ఎందుకని? ఎవడైనాను రోగి, ఎట్టి రోగము గలవాడైనా అందులో దిగితే స్వస్థత కలిగినట్లుగా దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తాడు. కానీ దేవదూత కనపడ్డు. మీకు అర్థమవుతుందా? దూత వస్తాడు, నీళ్లు కదిలిస్తాడు, కానీ దూత కనపడడు. కదిలిన నీళ్లు కనబడతాయి, టప్పుమని ఎవడు దిగితే వాడికి స్వస్థత కలుగుతుంది.
ఈరోజు మన జీవితంలో కూడా మనం చేసే ప్రతిదీ, మనం ఇచ్చే కానుక, మనం చెప్పే సువార్త, మనం చేసే పరిచర్య ఏది కూడా కనబడేటట్లుగా మనం చేయకూడదు. మనం మరుగై ఉండి మనం అనేకుల్ని ఆకర్షించే సువార్త మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో 4 దూతల మధ్య దేవుడు హెచ్చిస్తాడు మనల్ని. హల్లెలూయా. సింహాసనానికంటే పైగా దూతల మధ్యలో సర్వలోకం అంతా ఆయన ఎదుట నిలబడితే, ఇప్పుడు నువ్వు ఎవరికి భయపడుతున్నావో, నువ్వు ఎవరికి గౌరవిస్తున్నావో, ఎవరికి సాగిల పడాలనుకుంటున్నావో వాళ్ళు కూడా అక్కడ నిలబడతారు. అప్పుడు నీ పరిచర్య కనపడాలి, అప్పుడు నీ కాను కనపడాలి, అప్పుడు విజిల్ కొడతారు, చప్పట్లు కొడతారు. ఏడే కొట్టించుకున్నాను అనుకో, అన్నగారు కొట్టండి అంగ అయిపోద్ది. అక్కడేముండదు. ప్రభు మరి అదేంది నా లెక్క చెప్పలేదు, మర్చిపోయిన వంట ఆడ కొట్టారు కారా, కొట్టారుగా, ఇంకేం కొడతారు, కొట్టరు. అందుకని ఇక్కడ కనబడాలని కోరుకోవద్దు. వీలైనంత మట్టుకు మన పరిచర్యలో అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎవరు అలా కోరుకోరు. పాపం ఒకవేళ మనసులో ఉన్న వీడితే ఎందుకు వచ్చిన గొడవలు మెంటలో మళ్ళీ చెప్పినా చెబుతాడు మైకులో అని. ఏమైనా ఉన్నా పక్కన చెవులు కొరుక్కొని అట్నుంచి అటు పోవటమే, కానీ తొందరపడి ఎవరు రారు. నిజంగా అది మీకు క్షేమం, నిజంగా అది మీకు క్షేమం, అది మీకు ఆశీర్వాదం కూడా. ఎందుకంటే రహస్యంగా మీరు చేసింది బహిర్గతంగా దేవుడు ప్రకటిస్తాడు. అది మంచి అయినా చెడైనా. మంచి చేసినప్పుడు ఇంకెందుకు కాళ్ళు ఎగరేసుకొని వెళ్ళాలి, నెక్స్ట్ మందే అని, అవునా కదా? సో అలా ఆ ధైర్యం మనకు రావాలి. కాబట్టి మనము సువార్త ప్రకటించడానికి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము, ఆరోగ్యము, ఈ దినముల పరిమాణం ఒక తీర్మానం చేసుకోవాలి, మరుగై ఉండకూడదు. ఈ 4 జీవులలో ఉన్న ప్రత్యేకత అది. చూడండి, 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దూతలు, నిత్యం వాటి పనులు అవి ఉన్నాయి. ఆ 4 జీవులు ఎవరు అంటే సంపూర్ణపరచబడిన సంఘానికి సాదృశ్యమై ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే దేవుని అగ్ని మధ్యలో నివాసము చేయగలుగుతున్నాయంటే అవి కూడా దైవత్వంలో భాగమై ఉన్నాయి. అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం వాటిలోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇది ఉందమ్మా, ఈ చెట్టు ఉంది, అగ్ని వేశామనుకో దీని మీద, కాలి ఇది కూడా ఏమవుతుంది, నిప్పైపోయింది. అలాగే ఆ 4 జీవులు కూడా దేవుని సింహాసనంలో ఉన్నాయి కనుక, మధ్యలో ఉన్నాయి కనుక, చుట్టూ ఉన్నాయి కనుక దైవత్వంతో నిండిపోయినాయి. ఆ దూతలు కూడా పరిపూర్ణమైపోయినాయి. మనం కూడా ఆ సింహాసనం మీదకి వెళ్ళబోతున్నాం, సర్వలోకాలని ఏలబోతున్నాం. హలో, మరలా 1000 సంవత్సరాల భూమి మీదకి వస్తాం ఆయన సింహాసనం తీసుకొని. అప్పుడు చక్రవర్తిగా యెరూషలేము భూమికి నడి బొడ్డునైన ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఈ లోకాలన్నిటిని ఆయనే మహారాజై, సర్వలోక చక్రవర్తి అయి ఈ ప్రపంచాన్ని పాలన చేస్తాడు. లంచగొండి లేని, అన్యాయము లేని, మరణము లేని, అక్రమము లేని, అన్యాయము లేని ఆ రాజ్యాన్ని 1000 సంవత్సరాలు ఈ భూమి మీద యేసయ్య పాలించి చూపించి తర్వాత మోక్షాన్ని తీసుకెళ్తాడు మనల్ని. సింపుల్గా తీసుకెళ్ళడు, ఏదైనా సరే నీకు చేతకాంది చేసి చూపించడం దేవునికి అలవాటు. అది ఎలాగో రాబోయే రోజుల్లో చెప్తా. అలాగే ఒకసారి పాపమును జయించలేకపోతున్నాడు మనిషి అని పాపాన్ని జయించి చూపించాడు, మరణమయ్యాడు, తిరిగి లేచాడు, చూపించాడు. మరలా రాబోతున్నాడు, పరిపాలన అంటే ఎలాగుంటుందో చూపిస్తాడు. అప్పుడు ఓట్లు ఉండవు, ఎలక్షన్లు ఉండవు. ఆయన నియమించిన వాడే రాజు, నియమించిన వాడే మంత్రి. ఆ రాజ్యంలో ఘనత కోసమే ఈ బాధ, ఈ ఉపవాసం, ఈ ప్రార్థన, ఈ ప్రయాస, పరిగెడతడం అంతా ఆ రాజ్యం కోసమే, ఈ 3 నెలల ముచ్చట కోసం కాదు. కాబట్టి ఈ 3 నెలల ముచ్చట జీవితాన్ని పక్కనేసి 1000 ఏళ్ల పరిపాలనలో నీకు ఒక స్థాయి సంపాదించుకో. యుగాలు జరిగే ఆ రాజ్యంలో ఆ స్థాయి. చెప్తున్నాను కదా, రాబోయే దినాల్లో ప్రపంచమంతా ఈ ప్రకటన గ్రంథం మీదే పడుతుంది. మిమ్మల్ని దేవుడు ప్రేమించి ముందుగానే చెబుతున్నాడు మీకు మొత్తం. ఆమేన్. పైన ఏముందో, పరలోకంలో ఎలా ఉంటుందో, పరలోకానికి వెళ్ళాలని మనుషులు తప్పించే రోజులు భూమి మీదకి వస్తాయి, ప్రారంభం అవుతాయి. ఆ రోజులు వస్తాయి. ఇక సినిమాలు అయ్యే తీస్తారు, సీరియల్ అయ్యే తీస్తారు, వ్యవహారాలు అయ్యే పెడతారు, స్టేజీలు అయ్యే పెడతారు. అంత్య దినములు సమీపించే కొలది ఆలోచనలన్నీ టేలిపోతాయి. ఈ మధ్య కూడా ఏదో కొత్తదో సినిమా కూడా తీశారంట, పరలోకంలో ఏముందో తెలియాలన్నట్టు, మన తెలుగులోదే. నిన్నోడు చదువుతా, కరుణాకర్ సుగ్గుని చదువుతున్నాడు. అక్కడ మరియం ఎందుకుంది అది చదువు, చిన్న కొంచెం విన్నా నాకు అర్థమైంది, ఎవడో తగులుకున్నట్టున్నాడు, పరలోకానికి టచ్ అయినట్టున్నాడు అని. పేర్లు ఏమైనా పెట్టుకొని అటు తిరిగి ఎక్కడికి రావాల్సిందే. కాబట్టి మోక్షానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది కనుక
మనల్ని మనం పరివర్తింప చేసుకునే ఆలోచనతో దేవుని రాజ్యానికి ప్రమోట్ అవ్వడానికి ఏ తీర్మానం చేయాలి, ఏ నిబంధన చేసుకోవాలి, ఏ మృక్కుబడి చేసుకోవాలి, ఎలా అడుగులు వేయాలి, ఒక తీర్మానం చేసుకోండి. మీకు భారమైంది దేవుడే మీ భుజస్కంధాల మీద పెట్టట్లేదు. సంఘం భారం నువ్వు మోయగలిగినంతే. ఆ విధవరాలు 2 కాసులు ఇస్తే అది గొప్పదన్నాడు దేవుడు. ఎందుకని? హృదయపూర్వకంగా చేసింది. అందుకని నువ్వు చెప్పగలిగినంతే. నువ్వు ఎవరికి సువార్త చెప్పగలవో, నీ జ్ఞానం ఎంతో అంత చెప్పు. వాళ్ళకి చెప్పు, అన్నయ్య నాకు తెలివితేటలేవు, నేను సువార్త చెప్పలేను, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం లేవు, నేనున్నాగా, నన్ను అడుగు అన్న, నేను పలానా వాళ్ళకి సువార్త చెప్పాను, వాళ్ళు ఈ ప్రశ్న వేశారు, దీనికి సమాధానం ఏది, నన్ను అడుగు, నేను చెప్తా. నేను చేతగానే మనకు ఎందుకని ప్రార్థన చేసుకుందాం అంటే అప్పుడు మీరు మౌనంగా ఉండొచ్చు. ఇక్కడ తెరిచిన పుస్తకం ఇక్కడ ఉంది కదా, నీ ఇష్టం వచ్చిన ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉంది యేసునామాలో. ఎందుకంటే మనకు సమస్తం బోధించేది పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి సువార్త చెప్పండి, స్తుతించండి, ఆరాధించండి, ఆత్మ నడిపింపులో ఉండండి. మీ ఆలోచన సంఘం మీద రుద్దాలని ఎప్పుడు ప్రయత్నం చేయమాకండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా మహేష్కి, మహేష్ నేను ఒకరు బిజీగా ఉన్నా, నువ్వు ఫోన్ చేసి చెప్పు, మహేష్ ఇదిగా నువ్వు రేపు రావాలంట అంటే అవతలవాడికి ఎట్ట ఉంటుంది, నువ్వేంత నాకు చెప్పేదంట. అదే మహేష్ జాగ్రత్తగా అన్న పాస్టర్ గారు అని ప్రారంభించి ఎట్లా అన్నాడు అనుకో, సరే సరే అంటాడు. అర్థమవుతుందా? నీది రుద్దొద్దు, దేవుని ఆలోచన చెప్పు, అది మనకు ఆశీర్వాదం. అర్థమైన వాళ్ళంత గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజమేనా? మీకు అర్థం కాకపోతే ఇది యూట్యూబ్లో ఉంటుంది, 4 జీవులు అని యూట్యూబ్లో ఉంటుంది. మరలా ఒకసారి వినండి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరి తలలో